నమస్కారం ఫ్రెండ్స్. సో ఏంటంటే నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది వాళ్ళిద్దరి గురించి మాట్లాడతా. ఇంకా అంటే మామూలుగా రెగ్యులర్ ఇది వేరు కానీ రెగ్యులర్ టైంలో అది వేరు కానీ డిఫరెంట్ టాపిక్స్ కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మాట్లాడతా. ఎవరో మీకు అర్థమై ఉంటుంది నేను పెట్టిన టైటిల్ ప్రకారం. ఓకే, సో పంచల్ వాడు బూతురాజు అదేవిధంగా బూతురాణి, వాళ్ళిద్దరి గురించి మెయిన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఆపుతలేరు వాళ్ళ యొక్క అబ్యూజెస్ని, వాళ్ళ యొక్క బూత్ని. ఐ థాట్ లైక్ దే విడ్ స్టాప్ సమ్వేర్, కానీ వాళ్ళు ఆపుతలేరు. తప్పదు, మనకి వాళ్ళు నచ్చకపోయినా ఎట్లా అయిపోయిందంటే మన ఇంట్లో చెత్త ఉంది, పెంట ఉంటే మనము దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. కొంతమంది విఘ్నులు ఏం చెప్తున్నారంటే, అన్ని రకాల మనుషులు చెప్తున్నారు. కొందరు ఏం చెప్తున్నారు, అన్న బ్రదర్ ఎందుకు మనకి, ఓకే ఆ పెంట మీద రాయేసుడు ఎందుకు, మన మీదనే పడుతుంది అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏం చెప్తున్నారు, సార్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు, వీ హ్యావ్ టు స్టాప్ దేర్ నాన్ సెన్స్ అని చెప్తున్నారు. నా స్వభావం ఏంది అంటే, అలా బురద ఉంది, ఓకే చాలా మంది 199 మంది ఏంటంటే అది ఉంటే మనకేందిలే అని వెళ్ళిపోతారు అన్నట్టు, దూరం నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఓకే, రోజు ఆడ కంపు వాసన వచ్చినా భరిస్తూనే ఉంటారు, అట్లా భరించుకుంటా అట్లనే బతికేస్తారు. కానీ నా ఆలోచన ఏంటి అంటే, వీ హ్యావ్ టు క్లీన్ ఇట్. ఒకసారి కష్టమైనా సరే క్లీన్ చేసినాం అనుకో, రెస్ట్ ఆఫ్ ద ఎల్లకాలం రోజు బాధపడకుండా బతకాల్సిన అవసరం ఉండదు. ఆ క్రమంలో నేను మాట్లాడతా. ఐ హ్యావ్ టు గివ్ కౌంటర్, కాబట్టి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఓకే, అంటే వాళ్ళకి మన టైం అంత కేటాయించే అంత పెద్ద వాల్యూ లేని మనుషులు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు స్టాప్ దేర్ నాన్ సెన్స్ కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఆ క్రమంలో ఆమె మళ్ళా పోస్టులు పెడుతుంది, వాళ్ళిద్దరు. ఓకే, ఇద్దరు పెడతారు, ఈవెన్ మహిళలు కూడా. అంటే నేను అనేది ఓన్లీ మెన్నే కాదు, ఓకే ఈవెన్ విమెన్ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు. సార్ మీరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు, కొద్దిమంది ఉన్నారు సమాజాన్ని చెడగొడుతున్నారు, మానవ సంబంధాలను చెడగొడుతున్నారు, మా ఆడ జాతికి చెడ్డ పేరు తెస్తుంది ఇట్లాంటి ఆమె. ఓకే, మా ఆడ ఆమె అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం, నేను సోషల్ యాక్టివిస్ట్ని అని నాకు మహిళలు కూడా చెప్తున్నారు. అర్థం చేసుకోండి. సో చాలా మంది మొగోళ్ళు ఏం చెప్తున్నారు, అది ముళ్ళకంప, అది ఎవరినైనా తమ పరా భేదం లేకుండా తిడుతుంది, చిన్న పెద్ద భేదం లేకుండా ఇది మాట్లాడొచ్చా, ఇది మాట్లాడొద్దా, ఇది సభ్య సమాజంలో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లాంటి ఇండికేషన్స్ పోతాయి, మహిళల మీద ఎట్లాంటి గౌరవం ఉంటుంది అని ఎథిక్స్ మోరల్స్ లేకుండా, తమ పరా భేదం లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా, ఎవరినైనా సరే ఆడ మగ భేదం లేకుండా, ట్రాన్స్జెండర్ ఎవరినైనా సరే, ఓకే నోరు ఉంటే అన్నం తినడానికి వాడతారు, లేకపోతే ఒక మంచి ఏమంటారు ఒక పాట పాడతారు, లేకపోతే ఒక ప్లెజెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. రామచిలుక కూడా అది ఒక మ్యూజిక్, మంచి మ్యూజిక్ ఇస్తుంది. కానీ ఇట్లాంటి ఏమంటారు మీరు మీ భాషలో ఏమన్నా అనుకోండి, ముంజనో ఏందో ఇక అది. ఓకే, సో ఇట్లాంటి ఆమె పొద్దుగాలు లేస్తే చేసేదే గలీజ్ పని, మాట్లాడేదే బూతులు, గలీజ్ చేసేదంతా కంపు. ఓకే, కంపు చేస్తే చేసుకో, ఏం చేద్దాం, మేము కళ్ళు మూసుకుంటాం. ఓకే, ఒక దరిద్రం ఉంది అని చెప్పి దాన్ని సోషల్ బాయ్కాట్ చేసి కళ్ళు మూసుకుంటాం. కానీ అయినా కానీ మంచోళ్ళ ఎవరిని బతకనిస్తలేదు, ఒక్కరిని కూడా బతకనిస్తలేదు మిత్రులారా. నేను చూస్తున్న దాని ఇంటర్వ్యూలు కానీ దాని గురించి సెర్చ్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే ఏం మాట్లాడుతుంది ఇది ఏమున్నదని చూస్తున్నా, ఎవరిని వదులుతలేదు. నేను పోదాం, మనం డీటెయిల్స్ పోదాం. కానీ చిరంజీవి గారిని తిడుతున్నది, పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నది, కరాటే కళ్యాణ్ని తిట్టింది, హేమాని తిట్టింది, జీవిత గారిని తిట్టింది, జీవిత రాజశేఖర్ గారు. తర్వాత ఇంకా నాకు చూద్దాం, మనకు అన్ని పేర్లు నాకు గుర్తుకొస్తలేవు, కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న పెద్ద లేక తిడుతున్నది. ఓకే, అట్లనే పాలిటిక్స్లో ఇప్పుడు నేను నాతోటి ఆమెకి ఏం సమస్య, నేను ఆమెను డైరెక్ట్ ఏమన్నా, మీరు చెప్పండి. నేను కాంగ్రెస్ లేకపోతే ఏది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలని, అదేవిధంగా భారత ప్రభుత్వాన్ని, ఓకే రేపు అధికారంలో ఎవరుంటే వాళ్ళు, అది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ, అందరిని ఎవరు అధికారంలో ఉంటే ఎవరు చేయగలిగే పొజిషన్ ఉంటే వాళ్ళని ఒక ప్రజాస్వామిక పద్ధతిలోనే మాట్లాడుతున్నా, కొంచెం అవసరం ఉన్న దగ్గర కొంచెం పరుష పదాలు వాడుతున్నా, బట్ డెమోక్రటిక్ వేలోనే మాట్లాడుతున్నా, హద్దులు మించి మాట్లాడతలేను. కానీ ఆమె పొద్దుగా లేస్తే హద్దులు మించి మాట్లాడుతుంది. ప్రభుత్వాలను నేను ఏమడుగుతున్నా, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులను సద్వినియోగం చేయమని అడుగుతున్నా.
ఈమెకి ఎందుకు నొప్పి అవుతుంది నాకు అర్థమైతలేదు. ఈమెను నేను ఏనాడు కూడా ఈమె తెరువు పోలేదు. ఓకే, ఆమెకంత నా టైం కేటాయించేంత వాల్యూ ఉన్న మనిషి కాదు ఆమె. ఓకే, సో అట్లాంటి ఆమె నన్నెందుకు తిడుతున్నది అనేది నాకు. జగన్ తిడతామండి. జగన్ అనేట ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేయకపోతే తిడతాం. జగన్ అయినా తిడతాం, కేసీఆర్ గారిని అయినా తిడతాం, మోడీ గారిని అయినా తిడతాం. అది కూడా ప్రజాస్వామిక పద్ధతినే తిడతాం, ఆధారాలతోటితే మాట్లాడతాం. ఓకే, నీకెందుకు నొప్పి అవుతుంది? వైసీపీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లేరా? నువ్వు వైసీపీ కండో కప్పుకోలే, వైసీపీకి నువ్వు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదు. నీకేం పని? నిన్నేమన్నా నేను? నాకు అర్థం కాదు. గాలికి పోయే కంపెనీ దేనికో తొలగించుకున్నట్టే కదా. నీకేమవసరమే? సినిమా నువ్వు ఏదో సినిమా ఏదో యాంకర్ అన్నావు, యాంకర్ సక్సెస్ కాలే. ఓకే, సినిమా యాక్టర్ అన్నావు, అది సక్సెస్ కాలే. ఓకే, నువ్వు చేయగలిగింది, నీ గురించి ఎన్ని వివరాలు తెలుస్తున్నాయి? నువ్వు చేయగలిగి అమెరికాలకు వచ్చినా, ఇండియాలో ఉన్నా నువ్వు చేయగలిగేది అది ఒక్కటే పని. నువ్వు ఏం కష్టపడకుండా వచ్చినా కొవ్వు పదార్థాన్ని అమ్ముకున్నాడు తప్ప నీతోటి ఏమీ కాదు అనేది క్లియర్గా అర్థమవుతున్నది. నీకు ఎవడో తప్పు చెప్పిండు, అట్లా చేస్తేనే, ఆ పని చేస్తేనే యాక్టింగ్ ఇస్తారని, ఆఫర్స్ ఇస్తారని నీకు ఎవడో తప్పు చెప్పిండు. ఇయ్యరు. వాడు నిన్ను ఎంతైనా వాడుకొని వదిలేస్తారు అంతే. ఓకే, 199 మగవాళ్ళు ఓకే ఫ్రీగా దొరికితే, లేకపోతే ఫ్రీగా దొరకకపోయినా రేపులు చేస్తున్నారు. ఫ్రీగా దొరకకపోయినా మంచి ఆడవాళ్ళని కూడా రేపులు చేస్తున్నారు. అట్లాంటిది నువ్వే ఇట్లా మాట్లాడితే, నువ్వే ఇట్లా ఆఫర్ ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు, ఎవడైనా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. ముసలోడు, వయసోడు, అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. మన ఇండియన్స్, మెజారిటీ ఇండియన్స్ తెలియదు ఆ యొక్క ఎట్లా ఎంజాయ్ చేయాలి అనేది చాలా మంది మగవాళ్ళకి తెలియదు. ఓకే, లేకపోతే వాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పు? నీ దగ్గరికి ఏం చూసి వస్తాడు వాడు? దాని బదులు బాత్రూంలో కొట్టుకున్నా ఒకటే కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాదు, నీతోటి ఒక మనిషితోటి ఎమోషనల్ కనెక్షన్ లేనప్పుడు వాడు ఏం చేస్తాడో నాకు తెలియదు. అంటే చాలా మంది మగవాళ్ళకి ఆ కార్యక్రమాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియని గాడిద కొడుకులు నీ దగ్గరకు వస్తున్నారు. నువ్వు వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నావు. వాళ్ళ వీక్నెస్ని వాళ్ళ వీక్నెస్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అమెరికాలైనా $200 అని చెప్పి $2,000 ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసినావు. అంత యంగ్స్టర్స్ని, అమాయకులని, లేబర్ నాకు నువ్వు నా నంబర్ పెట్టినావు, నీ పేరు పెట్టి నా నంబర్ పెట్టినావు. ఎవరు నీ క్లయింట్స్? అంత లేబర్ వాళ్ళే ఉన్నారు, అలా అంత సీక్రెట్ వాళ్ళే ఉన్నారు. లేదంటే యంగ్స్టర్స్నే ట్రాప్ చేస్తున్నావు. అది ఎవరైనా కావచ్చు, సురేష్ బాబు చిన్న కొడుకు అనుకుంటా కదా, అభిరామ్. అట్లా ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నావు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు వాళ్ళ అందరినీ ట్రాప్ చేస్తున్నావు. వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేస్తున్నావు, ఎక్కువ పైసలు గుంజుతున్నావు. నువ్వు చేసేదే బ్లాక్మెయిలింగ్. ఓకే, సో అది దాని పరిస్థితి. సో అది ఇంకా నన్ను మళ్ళీ కౌంటర్ ఇస్తుంది, మళ్ళీ తిడుతుంది. దాని గురించి ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడదాం. అంటే దాని వీడియో అదేం మాట్లాడిందో దానికి కూడా కౌంటర్ ఇద్దాం. అట్లనే వానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, పంచ ప్రభాకర్ గారికి. ఓకే, వాడు చెత్తనా కొడుకున్నాడు. వాడేదో నాకు అదేమో చెప్తున్నది, నా కారు అద్దాల వల్ల కొట్టి అదే ఘనకార్యం చేసింది, భయపడతా నేను కారు అద్దాల వల్ల కొడితే అనుకుంటుంది. ఓకే, భయపడేటోడు పబ్లిక్ లైఫ్లోకి రాడు, భయపడేటోడు మాట్లాడు, భయపడేటోడు వాని పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడు. నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చినా అంటే భయపడేటోడు ఎందుకు వస్తా? దానికి అర్థమైతలేదు. ఓకే, కాదురా నాయన, భగత్ సింగ్ అనేట ఆయన భయపడితే, అల్లూరి సీతారామరాజు అనే మహనీయుడు భయపడితే, టంగుటూరి ప్రకాశం పంతులు గారు భయపడితే, మహాత్మా గాంధీ గారు భయపడితే, నెహ్రూ గారు భయపడితే, ఝాన్సీ లక్ష్మి గారు భయపడితే పబ్లిక్ లైఫ్ రారండి. అందరు చీమలు లెక్క, పురుగులు లెక్క బతుకుతారు, సస్తారు. భయపడేటోళ్ళు రారు పబ్లిక్ లైఫ్లోకి. పబ్లిక్ లైఫ్లోకి వచ్చినామంటే జో అవుతాయో ఓనేదో. ఓకే, ఏమైతే అది కానీ చంపుకోరా అని చెప్తున్నాం కదా. నా దేశం కోసం, ప్రజల సమస్యల గురించి నా ప్రాణం త్యాగం ఇవ్వడానికైనా ఉరితాడును ముద్దాడిండండి భగత్ సింగ్. చంపుకోరా అని చెప్తున్నాం. చంపుకోయే పిచ్చిదానా? నీకు వైసీపీ వాళ్ళకి తెలిసింది 3 పనులే. పంచ ప్రభాకర్ గాని లేక కొద్దేశాలు. ఓకే, మనం వీడియోలతో సహా చూపెట్టినాం. ఓకే, ఆధారంతోటే మాట్లాడతాం. మనం ఫాల్స్ యాక్యుజేషన్ చెయ్యం, మనం ఆధారాలతోటే మాట్లాడతాం. పంచ ప్రభాకర్ కొద్దేశాలు చూపెట్టినా, వాడు కొద్దివాడు అంటాడు కానీ ఒక్కడు చూపెట్టాడు. ఓకే కదా, నేను ఆధారంతో చూపెట్టినా. ఆధారం లేకుండా మాట్లాడితే ఆ మాటకి విలువ లేదు. సో వైసీపీలో ఉండేది కొద్దిగా నా కొడుకులు ఉంటారు, లేదంటే మద్దతు ఇచ్చేటోళ్ళు అయినా సరే. ఓకే, లేదు అంటే నీ లెక్క బూతురాణులు, శృంగార దేవతలు, ఓకే, ఓ కొవ్వు పదార్థాన్ని అమ్ముకునే ఎదవ ముండలు ఉంటారు. ఓకే, నేనంటలేను, మహిళలే చెప్తున్నారు నీ గురించి.
నీ గురించి నీ గొప్పతనము మహిళలే చెప్తున్నారు. ఇట్లాంటి దాన్ని సంపేషణ తప్పులేదు సార్ అని చెప్తున్నారు. ఓకే, మా ఆడజాతికి కలంకం తెస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు. నువ్వు ఈమె ఒక ఆమె, లేకపోతే ఆమె ఎవరో స్వాతి నాయుడు అంటే ఇంకిద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు నాకు. ఓకే, వీళ్ళ వల్ల మానవ సంబంధాలు నాశనం అవుతున్నాయి. ఓకే, నువ్వేమో అవి లీగలైజ్ చేస్తే ఏది సమాజానికి మంచి జరుగుతుంది అంటున్నావు. ఎట్లా జరుగుతుందో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఎట్లయితుంది దాని గురించి మాట్లాడుకున్నాక అయితే దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా దాని గురించి వస్తూనే ఉన్నాయి మనకు విషయాలు. కానీ అదేం మాట్లాడిందో అది కూడా చూద్దాం. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. ఏదబ్బా, ఒక్క నిమిషం మిత్రులారా. వీడు నాలాంటి వాళ్ళకి మంచి పని చేస్తారా, మాట్లాడతా. ఏం మాట్లాడిండు నాది ఏం పెట్టిండు పంచ ప్రభాకర్ గారు అప్లోడ్ చేసిండు, అది కూడా మాట్లాడింది ఫేస్బుక్ లో. ఏం మాట్లాడుతున్నాడు? గేర్ లేవని నీకు, పెళ్ళాం లేచిపోయిన నీకు, నా డ్రెస్సులు ఎందుకురా కొజ్జా. ఇది సొల్లు రాజు బోడాగాడికి 170 mm రాడ్ దింపిన శ్రీరెడ్డి. ఓకే, అది చెప్పిన దానిలో ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. గేర్ లేవని నాకంట, మరి గేర్ లేవకపోతే నాకు 2 పిల్లలు పుట్టిర్రు. ఎట్లా పుట్టిర్రో వాడే చెప్పాలి. ఓకే, వాడిని గేర్ లేచిందా గేర్ లేవలేదా? మరి హీరో శివాజీ తోటి వాని పెళ్ళాం పోయింది. ఓకే, వీడి కొంచెం నైటీ డ్రెస్లో వేసుకున్నాడు, చూసినాం. సో ఎవరి కొజ్జా అనేది తెలుస్తున్నది. ఓకే, పోనీ నీ లెక్క నేను నైటీలో వేసుకున్నది కానీ ఎవరితోట ఏదైనా ఉన్నది కానీ తీసుకురా. ఓకే, చెత్త నా కొడుక. ఓకే, నాకు మరి 2 కొడుకులు ఎట్లా పుట్టిర్రా గేర్ లేవకపోతే? మరి పోనీ ఎవరిని పంపిస్తావురా? మన పిల్లల్ని పంపిస్తాడేమో, మరి శివాజీ దగ్గర పంపించండు, రేపు నా దగ్గర కూడా పంపిస్తాడేమో, ఎందుకంటే నువ్వు కొద్దేశాలే కదా. ఓకే, పెళ్ళాం లేచిపోలేదురా, ఆమె పని ఆమె చేసుకుంటున్నది. ఓకే, సో కాబట్టి ఈమె ఏం మాట్లాడింది విందాం. అరే రాజుగా, బేసిక్ గా నువ్వు రాజకీయాలు మాట్లాడడానికి వచ్చావా, ప్రజల తరపున సమస్యల మీద పోరాడటానికి వచ్చావా, లేకపోతే శ్రీరెడ్డి పర్సనల్ లైఫ్, శ్రీరెడ్డి డ్రెస్సింగ్, ఇంక ఇదే ఏడుపా నీకు? అంటే నేను వేసుకునే డ్రెస్సింగ్ మీద నాకు ఉండాల్సిన ఇంట్రెస్ట్ నీకెందుకు ఉంటుంది నాకు అర్థం కాదు. ఆంధ్ర ప్రజలకో తమిళనాడు ప్రజలకో ఉండాలి ఆ కన్సర్న్. వాళ్ళందరికీ నచ్చింది కాబట్టి ఈ రోజు ఇదేంటి సోషల్ మీడియా మొత్తం మీద నాకు 1 crore ఫాలోవర్స్ ఉన్నారు. అది నా పవరు. నీకు కనీసం ఒక 500 ఫాలోవర్స్ లేరు. దానికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది మీరు గమనించండి. దానికి ఎంత ఉన్నారు ఇప్పుడే చెక్ చేసిన. 6.2 million అన్నది, అదే 1 crore అన్నది. 6.2 million అంటే ఎంత? 1,10,10 లక్షలు అంటే 60 లక్షల మంది ఉన్నారు. సో ఇప్పుడు రావణాసురుని కూడా గుర్తు చేసుకుంటాం చరిత్రలో. కానీ రావణాసురుని ఎందుకు గుర్తు చేసుకుంటాం? రాముని గుర్తు చేసుకుంటాం, రావణాసుని గుర్తు చేసుకుంటాం, నరకాసుని గుర్తు చేసుకుంటాం, శ్రీకృష్ణ పరమాత్మని గుర్తు చేసుకుంటాం. సో నరకాసుని గుర్తు చేసుకున్నాం అందరం అని చెప్పి నరకాసుడు మంచోడు, రావణాసుడు మంచోడు అంటే నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? అబ్బా ఇట్లాంటి ముంజ ఎందుకు పుట్టింది భూమి మీద, ఇది సస్తే మంచుకుండు అని గుర్తు చేసుకుంటారు. ఓకే కదా? సో అది పరిస్థితి. నాకంటే 500 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఇక అదే చెప్పాలి. అలాగే నేను యుఎస్ లో వచ్చి నాకేదో తెలుగు అసోసియేషన్ లో నాకేదో ఫ్రెండ్స్ ఉన్నారు, మేమేదో తిరిగాము అని అంటున్నావు. సరే తిరిగామే అనుకుందాం. వాళ్ళు ఇదేంటి మేజర్స్, నేను మేజరు. ఒకవేళ నేను ఏమన్నా తప్పు చేయాలనుకున్నా, వాళ్ళు ఏమన్నా తప్పు చేయాలనుకున్నా డెఫినెట్ గా ఏ రూలు అడ్డు రాదు. అది నీకు తెలుసో లేదో నాకు తెలియట్లేదు. నీ పెళ్ళం గురించి కూడా కొన్ని తెలిసినాయి. నిన్ను వదిలే సో చట్ట ప్రకారం ఏంది అంటే, ఓకే, యాజ్ పర్ ద లా ఒక 2 వ్యక్తులు అఫేర్ పెట్టుకుంటే తప్పు కాదు, కరెక్టే. కానీ కానీ అమ్ముకోవడం తప్పు, వ్యాపారం చేయడం తప్పు, ఓకే, బిజినెస్ చేయడం తప్పు. యాజ్ పర్ ద లా ఇట్స్ ఎ క్రైమ్. ఇఫ్ యూ టేక్ ఎనీ బెనిఫిట్స్, మనీ కానీ ఏదన్నా బెనిఫిట్, 2 ఇష్టపడి ఏం చేసుకున్నా తప్పు కాదు. ఓకే, అది కాకుండా ఏదన్నా మానిటరీ బెనిఫిట్ అమ్ముకుంటే తప్పు. ఏ రకమైన ట్రాన్సాక్షన్ చేస్తే తప్పు, వ్యాపారం చేస్తే తప్పు. ఎందుకంటే ఆడవాళ్ళ శరీరంతో వ్యాపారం చేయడం ఇట్స్ ఎ క్రైమ్. మరి నువ్వేం చేసినావు? నువ్వేం చేసినావు? పైసల కోసమే చేసినావు. వాస్తవం. బ్లాక్మెయిల్ చేసి పైసలు వసూలు చేయడానికి. కాబట్టి అది ఇట్స్ ఎ క్రైమ్.
ఇట్స్ ఏ క్రైమ్. మళ్ళీ ఇంకా సమర్థించుకుంటుంది అది. నీ పెళ్ళం ఎవరితో తిరిగినా కూడా తప్పు లేదు, అది నీకు కూడా తెలుసు అనుకుంటా. నీతో సాటిస్ఫాక్షన్ ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయికి ఎవరితో అయినా పర్సనల్ గా ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అదే కదా మీకు గొడవలు, బేసిక్ గా మీ ఇద్దరికి గొడవలు అందుకే కదా. నువ్వు కూడా వేరే మీ ఆవిడని వదిలేసి వేరే వాళ్ళ ఆవిడ వెనకాల తిరుగుతుంటే అక్కడ నీకు పోలీస్ కేసు కూడా పెట్టారు. బేసిక్ గా నువ్వు అమ్మాయిలు పిచ్చా, లేకపోతే 24 గంటలు నా బట్టల గురించి ఎందుకు మాట్లాడుతున్నారా? అమెరికాలో ఎలా అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఓకే, ఆమెకు నాకు చాలా విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇంటికి పోలీసులు రావడం రకరకాల కారణాలు. ఓకే, ఆమె పచ్చి అబద్ధాలు చెప్తున్నది. నేను ఏ అమ్మాయి ఎంబడి తిరగలేదు. ఓకే, నా క్లాస్మేట్ అది ఒక ట్రాప్ చేసిర్రు. ఆమె కూడా వైసీపీ వాళ్ళు కావాలని ట్రాప్ చేసిర్రు. నేను ఎందుకంటే వీడియోలు పెడుతున్నా అనేది నాకు అర్థమైంది. ఓకే, సో అది ట్రాప్ చేస్తారు, క్లాస్మేట్ ద్వారా ట్రాప్ చేస్తారు, వైఫ్ ద్వారా ఇబ్బంది పెడతారు. మాకు తెలియదు కదా ఇట్లాంటివి. తెలిస్తే ఎవడన్నా పైసలు ఖర్చు పెట్టుకుని వేరే ఊరికి క్లాస్మేట్ దగ్గర పోతారా? సో అది ఆలోచించండి. ఓకే, బట్టలు వేసుకుంటారు, నాకు అర్థం కావట్లేదు. ఏంటని బాధ ఏంటి అసలు? ఏంటి తప్పుడు లంచా కొడకని? మా అమ్మ బ్రాహ్మణ. ఒకవేళ నేను బ్రాహ్మణ్కి పుడితే నేను హ్యాపీగా, నా బ్రాహ్మణ్ అంటే తక్కువ కులం కాదు, చాలా మంచి కులం. కానీ మా అమ్మ ఎందుకో మరి రెడ్లు కులంలోనే పుట్టింది. మా అమ్మకి ఇటు 7 తరాలు, మా అబ్బకి అటు 7 తరాలు. ఎన్ని తరాల నుంచి చూసినా కూడా మేమందరం కలుషితం లేదు, రెడ్లు మేము. నువ్వు మాట్లాడితే రెడ్లు కులం ఎందుకు తీస్తున్నావు లంచా కొడక? నీకు ఆల్రెడీ కార్ అద్దం పగిలింది. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు కామన్ గా అవుతాయి. మమ్మల్ని ఎవరు చంపలేరు, చంపితే ఇదేంటి చేతులు కట్టుకుని కూర్చునే అంత ఇన్సెక్యూరిటీ ఇదేంటి సర్కిల్లో నేను లేను, నా ఇల్లు అంత ఇన్సెక్యూర్ గా ఉండదు. ఓకేనా? కాదు, దాని కారు వలగొట్టడం ఎంతసేపు? ఎవరికైనా వలగొట్టాలంటే దాన్ని ఏమైనా చేయాలంటే ఎంతసేపు? దాన్ని అంటే ఎవరేం చేయాలంటే కానీ నన్ను మాత్రం చంపేస్తారంట. అయితే అది మాత్రం చూసుకుంటా కూర్చోదంట, నేనంటే చూసుకుంటా కూర్చుంటానంట. అరే రోడ్డు మీద పార్క్ చేస్తే అద్దాలు వలగొడితే ఇక అయిపోయిందా? మరి అద్దాలు వలగొట్టినామని చెప్పి నేను నోరు మూసుకొని ఉంటలేనే, భయపడుతున్నానా? ఇంకా దాని కారు వలగొట్టాలంటే పలగొట్టమా? అది పెద్ద కష్టమా? కానీ మా తల్లిదండ్రులు ఆ సంస్కారం నేర్పిండ్రు. ఓకే, ఏదైనా ఉన్నా చట్టపరంగా చట్టాన్ని చేయలేక తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, దాన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఓకే, చెయ్యి. మరి ఇంకా నువ్వు నా మాటలు ఎందుకే, చేసి చూపెడితే అయిపోయింది కదా. నువ్వు యాక్సిడెంట్ చేస్తావో, తల నరుకుతావో, ఏం చేస్తావో చెయ్యి. చేసే దమ్ములేందే వరుతున్నది. మేము చెయ్యం అట్లా. మాకు అట్లా చట్టాన్ని చేయలేక తీసుకోవడం మాకు అలవాట్లేదు. మా తల్లిదండ్రులు అట్లా నేర్పలేదు. ఓకే, మేము ప్రజాస్వామిక పద్ధతిలోనే తప్పుని ఎత్తి చూపెడతాం అంతే. ఓకే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం. సో ఆ విధంగా నేను సోషల్ బైకాట్ చేస్తారు. ఇంకా చట్ట ప్రకారం ఏమైనా ఇంకా ఇబ్బందులు పెడితే చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకునేదంటే తీసుకుంటాము. అది నా ఫోన్ నంబర్ పబ్లిక్లో పెట్టడం కానీ ఇంకా ఆమె ఏమేం చేసిందో ఆ ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కానీ చట్టాన్ని చేయలేక తీసుకోం. మాకు చట్టాల మీద గౌరవం ఉంది. అదేవిధంగా మా తల్లిదండ్రులు సంస్కారం నేర్పారు. మరి నీకెందుకు నేర్పలేదో నీ తల్లి కానీ తండ్రి కానీ మనకు తెలియదు. నువ్వు నీకు కారు అద్దం ఎందుకు పగిలిందో, ఆ తర్వాత ఏం పగులుతుందో జాగ్రత్తగా ఉండు. ఏ తలన్నా పగలొచ్చు, ఏమన్నా పగలొచ్చు. ఏమో దేవుడు ఇదేంటి మన రాత ఏం రాసాడో, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవ్వచ్చు, నువ్వు చచ్చిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. జాగ్రత్తగా ఉండు. అది బెదిరిస్తున్నది, అర్థమవుతుందా? అది బెదిరిస్తున్నది. ఏమైనా జరగచ్చు అంట. జరుగుతుంటే జరగనియే అని చెప్తున్నా. చెయ్యే నీకు దమ్ముంటే అని చెప్తున్నా. పిల్లలతో ఉన్నవాడివి, తండ్రి ఉంటే బెటరు. పిల్లలకి చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు? నీకు అవసరం లేని అన్ని ఎందుకు గెలిగించుకుంటున్నావు? అవును, నాకేదో పిల్లలు ఉన్నారంటున్నావు. నా పిల్లలు ఉంటే నిన్ను ఏమన్నా వచ్చి అన్నం పెట్టండి అయ్యా, అన్నం పెట్టండి అయ్యా, అయ్యా నన్ను చదివించండి అయ్యా, లేకపోతే అదయ్యా ఇదయ్యా అని వచ్చి నిన్ను అడుక్కున్నారా? నాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ దిగితే పుట్టాడా నాకేమన్నా? లేకపోతే నీతో నాకేమన్నా అక్రమ సంబంధం ఉందా? లేకపోతే లోకేష్ నేను ఎప్పుడైనా పొరపాటున తప్పు చేసేసామంటావా? ఎవరికి పుట్టారో చెప్పు నువ్వు. దానికి ఎంబీబీఎస్ చదివే కూతురు ఉన్నది వాస్తవం. ఓకే, అది హీరోయిన్ ఆఫర్స్ అడుగుతుంది కానీ దాని ఏజ్ 45 46. ఓకే, సో ఇప్పుడు నా పిల్లాన్ని నువ్వు ఇష్టం ఉన్నట్టు అంటే నా పిల్లల గురించి వస్తే నువ్వు ఇన్ని తెచ్చినప్పుడు అవి కూడా అబద్ధాలు నా మీద ఎక్కించి చెప్పినప్పుడు ఓకే, నా పర్సనల్ లైఫ్లో నన్ను ఎన్ని రకాలుగా నిన్ను ఏమనకున్నా
కావాలని నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మరి నీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చెప్పాల్సి వస్తున్నది. ఇది ముసల్దాన్ దగ్గరికి ఎందుకు పోతున్నారా? దాని అన్ని టాటూలు వేసుకుంది, అది వాసన వస్తుంది కావచ్చు, అది పొద్దుగాలు వేస్తే గీ పనులు చేస్తుంది, మళ్ళీ దానికి రేప్ చేసిర్రు, దాని విక్టిమ్ నిన్నోడే రేప్ చేసేది, నువ్వే పబ్లిక్లో వచ్చి అన్ని చేస్తుంటే నిన్నోడే రేప్ చేసేటోడు మళ్ళీ నీ ఎందుకు విక్టిమ్ లెక్క ఏది రోల్ ప్లే చేస్తున్నావు? కాబట్టి దీనికి ఎంబీబీఎస్ చదివే కూతురు ఉంది, దీని అసలు పేరు మల్లెడి విమలారెడ్డి, దీని మొగడు ఇంకా అఫీషియల్గా డివోర్స్ కాలేదు, అది సింగిల్ లైఫ్ బతుకుతున్నది, చెన్నైలో పోయి భయపడి పారిపోయి బతుకుతున్నది. సో దాని మొగడు ఏది విజయవాడలో ఉంటాడు. సో మరి నా లైఫ్ గురించి నువ్వు అంత మాట్లాడినప్పుడు, నా తలగలేక ఎగిరేస్తా అన్నప్పుడు నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది కదా కదా దాని బిడ్డకు పెళ్లి చేసే స్థాయికి ఏజ్ వస్తున్నది. సో ఇది అమ్మమ్మ అవుతుంది ఇవాళ, అది హీరోయిన్ లెక్క, అదంటే దాని వ్యాపారం కోసము అది చాలా హైట్ చిన్నగా ఉంటుందంట, 4.5 5 feet లోపలనే ఉంటుందంట అది. ఓకే, ఇక అది పెద్ద నకరాలు దొబ్బుతున్నది. ఎవరు తప్పుడు లంజా, ఆ తప్పుడు లంజ ఏదో తప్పుడు కోతలు పూసింది కదా అని ఆ తప్పుడు లంజకి కేవలం పాపులారిటీ ఇవ్వకూడదు అనే ఒకే ఒక రీజన్ తో ఆ తప్పుడు లంజ మాట్లాడిన మాటల్ని అసలు కనీసం దేకం కూడా దేకపోకుండా ఆమెకు పబ్లిసిటీ ఇవ్వకుండా పక్కకి గింటేశాం. ఆమెకు అవసరం లేదా? ఎవరిని అనూషాన్ని తిడుతుంది. ఓకే, ఆమెకి నాలెడ్జ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు. రాజకీయం అంటే ఒక అవగాహన లేదు. హరికథలు చెప్పే నోటుతో మొత్తం బూతులు మాట్లాడుతుంది. అంటే నేను హరికథలు చెప్పను బేసిక్ గా, నేను నాకు అలాంటి అదేంటి విద్య లేదు. హరికథ చెప్పాలి అంటే అది దేవుడు ఆశీర్వదించిన ఒక విద్య. అలాంటి నీవు హరికథలు ఎందుకు చెప్తే నువ్వు బూతు కథలు చెప్తావు? హరికథలు నీకు వస్తే కదా, నీకు వచ్చేదే బూతు కథలు. నోటుతో ఆ ఏదోల గురించి మనం మాట్లాడి పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. మరీ తెగించేస్తే అప్పుడు దాని ట్రీట్మెంట్ మనకు తెలుసు. కానీ నీకు అమెరికాలో ఉన్నవాడి నీ కారు అర్థమే పగిలిందంటే అది హైదరాబాద్ లో ఉన్న దాన్ని ఏం చేయాలో మనకు తెలీదా? కాదు, జాగ్రత్తగా ఉండండి. ఇది అందరినీ చేస్తుంటే అందరు చూసుకుంటా కూర్చుంటారా? అందరు అనుకుంటే దీన్ని చేయరాదా? మాకు ఆ సంస్కారం ఉంది, మేము చెయ్యం. ఓకే, మేము అట్లా దిగజారి మాట్లాడడం. కానీ అంత మాత్రాన ఇక నువ్వు చేస్తా ఉంటే చూసుకుంటా కూర్చుంటారా? అన్నీ చేయగలుగుతుందా? ఇక దీన్ని ఎవ్వడేం చేయలేడా? చేయాలనుకుంటే ఎడ్డిమొండ ఏంటి ఇంకా నా మీద మానేసి రాజకీయాలుగా మాట్లాడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఇంకేంటంటే పాపులారిటీ పిచ్చెక్కి శ్రీరెడ్డిని తిడితే ఏదో వ్యూవర్షిప్ వస్తుంది, మీరు ఇదే టాపిక్ మీద మాట్లాడండి అని చెప్పి ఒక 4 పిచ్చి ఛానల్స్ ఏదో నీకు ఇదేంటి ఇస్తానుంటే ఎన్ని రోజులు రా? శ్రీరెడ్డిని తిడితే ఎన్ని రోజులు చూస్తారు? 4-5 వీడియోలు చూస్తారు. తర్వాత నీ బతికేంది? చెప్పండి మిత్రులారా, నేను పబ్లిసిటీ కోసం చేస్తున్నాను. ఎప్పటి నుంచి మాట్లాడుతున్నా? 2015 నుంచి మాట్లాడుతున్నా. అంటే దాదాపు 6 ఏళ్ళు అయింది. నా ఎక్కువ శాతం జనరల్గా ఏదో ఒక టాపిక్ తీసుకొని మాట్లాడతా. చరిత్ర కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఏదన్నా విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేది చెప్పే ప్రయత్నం చేస్తా. నేను ఒక్కటి చూసినా చెప్తా అని చెప్పిన, యాజ్ సింపుల్ యాజ్ దట్. నేను వ్యూస్ కోసం చేస్తలేను. ఓకే, నేను చెప్పే అర్ధగంట, గంట, 2 గంటలు, వాట్ ఎవర్ ద టైం. ఓకే, అందులో ఒక్కడికి ఎక్కిన మనసులో నా ½ an hour టైంకి దానికి ఒక సార్థకత వచ్చింది అనుకుంటా. ఓకే, ఒక ఉడతా అట్లా అనుకోదు కదా. బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఉడతా నాతోటే మొత్తం బ్రిడ్జ్ అవుతుంది అనుకోదు కదా. కానీ ద ఇంటెన్షన్ ఓకే నాతోటి అయింది. ఒక్కడికి ఎక్కినా చాలు కదా, ఆ ఒక్కడు ఇంకో 10 మందికి చెప్తాడు కదా. సో ఐఎమ్ ఏబుల్ టు మేక్ ఏ స్మాల్ చేంజ్. అన్నీ ఆలోచిస్తే కానీ నాకు వ్యూవర్స్ కావాలి, నాకు ఏదో ఒళ్ళు అమ్ముకోవాలి, లేకపోతే వ్యూవర్షిప్ ద్వారా ఏదో సాధించాలి ఏం కాదు. హానెస్ట్గా చెప్తున్నా, నేను పబ్లిసిటీ వచ్చింది అనుకో, ఫుల్ ఫేమస్ అయిపోయినాను. ఇప్పుడు శ్రీరెడ్డి ఆమె ఏమనుకుంటుంది, ఆమె పబ్లిసిటీ వచ్చింది, ఆమె ఏదో అయిపోయింది అనుకుంటుంది. అట్లా మస్తు మంది ఉన్నారు ఆ పబ్లిసిటీ వచ్చిన వాళ్ళు, అందరికి పేరు తెలిసిన వాళ్ళు. వాట్ ఈస్ ద బెనిఫిట్? ఎవడన్నా తెచ్చి తిండి పెడతాడా? నీకు పబ్లిసిటీ వస్తే నీకు కడుపులో తిండి వస్తుందా? ఏం చేసుకుంటాం పబ్లిసిటీ? ఐ డోంట్ గెట్. వాళ్ళు నా అన్ని వ్యూస్ కూడా రావు, నాకు కావాలని అట్లా వ్యూస్ రావాలని ఆ ప్రయత్నం చేయను. అట్లా రావడానికి నేను మీ లెక్క బూతులు మాట్లాడను, మీ లెక్క దిగజారి మాట్లాడను. మేము సబ్జెక్ట్ తప్ప ఏది అట్లా దిగజారి మాట్లాడు. 99% సభ్య సమాజం వినే విధంగానే మాట్లాడతా, సబ్జెక్టే మాట్లాడతా. నాకు వ్యూసే కావాలంటే పంచప్రభాకర్ లెక్క పొద్దుగాలేసి బూతులు మాట్లాడతా కావచ్చు, నీ లెక్క పొద్దుగాలేస్తే బూతులు మాట్లాడతా కావచ్చు కదా. మేము అట్లా చేస్తలేం కదా. వ్యూస్ ఏం చేసుకుంటా నేను?
నేను రాజకీయ నాయకుడిని కాదు. ఓకే, నేనేమి సినిమా స్టార్ని కాదు. నేనేమి ఏదో అయిపోవాలి, పైసలు సంపాదించాలి, లేకపోతే ఏదో రాజకీయాలకు పోవాలి, లేకపోతే ఫిల్మ్ ఏదో స్టార్ కావాలి, ఏం లేదు. ఓకే, ఒక ప్రజల మీద ప్రేమ. నేనేం చేసుకుంటా, పబ్లిసిటీ వ్యూస్ నాకెందుకు? ఆమెకు తెలియదు. ఓకే, ఆమెకు వ్యూస్ కోసము ఆమె కరెక్ట్గా ఆమె అంటే వాళ్ళు చీప్ పబ్లిసిటీ కోసం చేసుకుంటా పక్కని వాళ్ళే కొడతారు, వాళ్ళే ఏడుస్తారు. ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. సబ్జెక్ట్ మాట్లాడు. నేను చూడు, తిట్టినోడిని తిట్టకోకుండా మళ్ళీ వాడినే తిట్టను నేను. ఎవడైతే ఎదవేషాలు వేస్తున్నాడో రెగ్యులర్ గా నరుక్కుంటా పోతా. నా ఉద్దేశం మంచిది కాబట్టి నేను ఎప్పటికీ బాగుంటా గానీ నాతో పెట్టుకోకు. ఆ తర్వాత వీడియోస్ చేసుకోవడానికి నువ్వు ఉండవు. ఎట్లా బెదిరిస్తుంది చూసింది ఆడపిల్ల, ఎట్లా బూతులు మాట్లాడుతుంది ఆడపిల్ల, ఎట్లా బెదిరిస్తుంది చూసిరా. ఇది సభ్య సమాజంలో ఎవరైనా యాక్సెప్ట్ చేసే ఒక ఆడపిల్ల. మగోడైనా సరే, మగోడైనా అట్లా ఉండొద్దు, కానీ ఆడపిల్లలు ఇంకా ఇంత దిగజారి అది బెదిరిస్తే భయపడతామా? చెయ్యే, ఏం చేస్తావో చెయ్యి. ఓకే, ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ విత్ ఇంట్రెస్ట్. ఓకే, అసలు వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఆడిదాకా తెచ్చుకోవద్దు. ఓకే, ఆడిదాకా తెచ్చుకోవద్దు. చట్టాలను గౌరవించాలి. ఓకే, ఆ విధంగా ఎంత నీచపు స్థితికి దిగజారి. వీడు చూడు, పంచప్రభాకర్ కానీ ఏమున్నాయి, అన్ని ఒక్కటన్నా సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు. ఓకే, నిప్పు నాయుడు ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తుంటే పప్పు నాయుడు ఎలివేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. అలా ఏమన్నా మీనింగ్ ఉందా? చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీస్ కానీ జగన్ యొక్క పాలసీస్ మీద మాట్లాడు, ఏమీ మాట్లాడు. పొద్దుగా లేస్తే పూతులే. అరే లోకేష్, నీ బాబు నిన్ను కన్నందుకు సిగ్గుపడతారా? అదేం భాష మిత్రులారా? నాకు అర్థమే. అదేం భాష అంటే? తిడితే ఫేమస్ అయిపోతారా వీళ్ళు? ఐ డోంట్ గెట్ ఇట్. ఓకే, డబ్బు ఇచ్చి సప్లై చేసే విగ్గుగాడికి ఒక తీర్పు సామాన్యుడి చూసిర్రా. రఘురామకృష్ణరాజును బూతులు తిడుతున్నాడు ఆడు. ఓకే, అట్లా అనొచ్చా? విగ్గుగాడని ఒక ఎంపీని, అది కూడా మీ పార్టీ ఎంపీనే? నాకు తెలియదు. ఓకే, ఇదేం సంస్కారం నాకు తెలియదు. ఓకే, నన్నేమో తిట్టిండు. అరే రాజ్ బోడా, తిక్కల్ నా కొడక, నా గురించి మాట్లాడతా కొజ్జ నా కొడక. ఎవడు కొజ్జ నా కొడకో మనం ఆధారంతో చూపెట్టినాం. ఓకే, మనం ఏం గాలి మాటలు చెప్తలేం. ఎవడు కొజ్జ నా కొడక చూపెట్టినాం కదా, మళ్ళీ చూపెడదాం. ఓకే, జయప్రదతో పాపం ఆయనని ఏ ఆధారం లేకుండా మాట్లాడతాడు ఈ లంజ కొడుకు, ఈ పంచ్ ప్రభాకరన్ లంజ కొడుకు. ఏదైనా ఆధారంతో జయప్రదతోటి ఏదో లింక్ పెడుతున్నాడు, ఏది ఆయనకి రఘురామకృష్ణరాజుకి. పాపం జయప్రద ఒక సీనియర్ నటి, ఆమె ఓల్డ్ ఏజ్ కూడా అయిపోయింది. ఓకే, ఆమెకి ఈ యొక్క రఘురామకృష్ణరాజుకి లింక్ పెడుతున్నాడు లంజ కొడుకు. ఓకే, ఎట్లా మరి ఏదైనా ఇప్పుడు నువ్వు అంటున్నప్పుడు ఆధారం తీసుకురా. నేను ఏదైనా మాట్లాడితే ఆధారం మొత్తం మాట్లాడతా. ఓకే, అది మేక్ సెన్స్. ఇలా ఇట్లా ఉన్నారు మిత్రులారా వీళ్ళిద్దరు. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఒక్కటే గమనించండి, మీ కామెంట్స్ అవుతాయి. కానీ నేను మాట్లాడే ఉద్దేశం ఏంది, ఈ చెత్త నా కొడుకులని మనము ఈ యొక్క ఎట్లయితే రామ్ గోపాల్ వర్మ గారు ఏది దావూద్ ఇబ్రాహింని హీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, రైట్? తప్పు కదా. అట్లనే ఇట్లాంటి ముండల్ని హీరోయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే ఒక రోల్ మోడల్, నెగిటివ్ వాళ్ళని రోల్ మోడల్ చూపెడుతున్నారు కదా. సమాజాన్ని ఒక రాంగ్ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంది కదా. ఇట్లా ఇప్పుడు బూతులు మాట్లాడడం, రేపు పొద్దున మన పిల్లలకి బూతులు మాట్లాడమే నేర్పుదామా? రాజకీయాలంటే పొద్దుగాలేస్తే తిట్టుకోవాలని నేర్పుదామా? అది కూడా మామూలు ఒక సభ్య సమాజం వినలేని స్థాయిలో ఉండే విధంగా బూతులు మాట్లాడదామని నేర్పుదామా? కాదు కదా. కాబట్టి మనకెందుకులే అనుకునడం తప్పది. ఓకే, కాబట్టి నేను మాట్లాడుతున్నా, వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నా, ప్రజలకు అర్థమైతే చెప్తున్నా. వీళ్ళు సెలబ్రిటీస్ కాదు, వీళ్ళని సోషల్ బాయ్కాట్ చేయాల్సిన మనుషులు. ఒక సభ్య సమాజం మాట్లాడుకునే విధంగా సబ్జెక్ట్ మాట్లాడరు, కాంటెంట్ మాట్లాడరు, బూతులు మాట్లాడతారు, బెదిరిస్తారు. ఓకే, ఒక మంచి వ్యక్తులను కూడా బతకనిస్తలేరు. కాబట్టి మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తే, ఈ దుర్మార్గులని మనం ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ యొక్క అరాచకాలు ఆపిన వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళం అయితే మనం. ఓకే, మళ్ళీ గోనె ప్రకాశరావుని తిట్టే స్థాయిలో ఉన్నాడా వీడు? పంచ్ ప్రభాకర్ లంజ కొడక గోనె ప్రకాశరావుని తిట్టే స్థాయిలో ఉన్నాడా? గోనె ప్రకాశరావు గారు రాజకీయాలు ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు, ఆయన సింగిల్ లైఫ్ బతుకుతున్నాడు, ముసలాయన అయిపోయాడు. ఆయన ఈ యొక్క మన ఏది
వైఎస్ఆర్ కుటుంబానికి చాలా అత్యంత సన్నిహితుడు. ఆయన ఏజ్కి, ఆయన వయసుకి, ఆయన రాజకీయ అనుభవంకి వీడికి ఏం అర్హత ఉందని తిడతాడు ఈ కొచ్చ నా కొడుకు. మీరు చెప్పండి. గోనె ప్రకాశరావు గారిని తిట్టే స్థాయిలో ఉన్నాడా వీడు? సేమ్ థింగ్ విత్ శ్రీరెడ్డి కాదు, మల్లెడి విమలారెడ్డి. ఓకే, ఎవరినైనా తిడుతుంది ఆమె. చిరంజీవి గారిని తిట్టే స్థాయిలో ఉందా ఆమె? కె విశ్వనాథ్ గారిని తిట్టే స్థాయిలో ఉందా ఆమె? మనకు ఒక స్థాయి ఉండాలి కదా, అది కూడా డెమోక్రాటిక్ పద్ధతిలో విమర్శించు. బూతులు తిడుతుంది అంత పెద్ద పెద్ద యాక్టర్లని. ఆయన ఎన్నేళ్ళు సినిమా కెరియర్ ఉన్నాడు, ఆయన ఏజ్ ఎంత, ఆయన సినీ ఒక రజనీకాంత్ సూపర్ స్టార్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి, ఒక ఏమైనా సినిమా ఇండస్ట్రీకి ఒక దిగ్గజాలు. వాళ్ళు ఎన్నో ఏళ్ళు అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, ఎన్నో ఏళ్ళు మన యొక్క భారతదేశానికి భారత రత్నాలు, పద్మభూషణ్లు, పద్మ విభూషణ్లను వాళ్ళని తిట్టే స్థాయిలో ఉన్నామా అండి? తిట్టొచ్చు అట్లా. చిరంజీవి గారిని ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే ఉండొచ్చు, ఓకే, ఇది కాదు ఇట్లా అనొచ్చు, కానీ మనం వాళ్ళని తిట్టే స్థాయిలో ఉన్నామా? కరెక్టా అది? నాకు తెలియదు మిత్రులారా. ఇట్లాంటి వాళ్ళని మనం ఇట్లనే ఎంకరేజ్ చేసుకుంటా వదామా? సో ఇట్లనే అది ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు తిట్టినా చూసుకుంటే కాముకుందామా? చట్టపరమైన చర్యలు తీసుకోవద్దా? మళ్ళీ అదే వచ్చి అన్ని అడ్డమైన పాపాలు, తప్పులు చేసేది ఆమెనే. మళ్ళీ ఆమెనే వచ్చి మనం బెదిరిస్తుందా? నాకు అర్థం కాదు కదా. తప్పు చేసేది రాక్షసుడే అంటే వాళ్ళే అన్ని పాపాలు చేసుకుంటే మళ్ళీ వాళ్ళే వచ్చి మంచి వాళ్ళని బెదిరిస్తా అంటే ఎట్లా తీసుకుందాం? నాకు తెలియదు, ఓకే. అందుకే మాట్లాడుతున్నా, ఆ తీసుకోవద్దన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నా, ఓకే. సో ఆ క్రమంలో ఇంకో వాడు ఇష్టం నడిదిడుతున్నాడు. ఏది, అరే విగ్గురాజ్ అనే రఘురామకృష్ణరాజుని అంటున్నాడు వీడు, పంచప్రభాకర్ గారు. తుపాస్ నా కొడక, నన్నెవరు అరెస్ట్ చేసేది, ఇంకోసారి నా గురించి మాట్లాడితే గుత్తి కోసేస్తాడంట వాడు. పంచప్రభాకర్ గారు ఎవరిది? రఘురామకృష్ణరాజు గుత్తికి వస్తాడట వీడు. ఏం చెప్పాలి నేను? ఇక మీకే తెలవాలి వాడి మాట. ఇవి యూట్యూబ్లో వాని పంచప్రభాకరం కొడితే వస్తున్నాయి ఇవన్నీ. ఈడే ఇక పవన్ కళ్యాణ్ పాపం అది ఎల్లబెట్టి, అది ఏం సినిమాలనో ఏదో, ఓకే. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు ఈ లంజ కొడుకు, నువ్వు ఆడ మగ అర్థం అవ్వట్లేదురా, పవన్ పై పంచ్ దెబ్బ అంట. పవన్ కళ్యాణ్కి అట్లా మాట్లాడతాడా? మరి ఆడ మగ అయితే ఆయనకు ముగ్గురు పిల్లలు పుట్టారు కదా, ముగ్గురు భార్యలు, తర్వాత ఏది పిల్లలు పుట్టినరు కదా, వాళ్ళ పిల్లలు ఎంత ఏజ్ ఉన్నారు. మరి ఈడేమో ఆడామనా మొగనా అని అంటున్నాడు పవన్ కళ్యాణ్ ఈ లంజ కొడుకు. మనం విని నైటీలతో సహా చూపెట్టినాం. ఐ డోంట్ గెట్ ఇట్. మీరు ఎట్లా చూస్తున్నారో నాకు తెలియదు, ఓకే. నీ పెళ్ళాం ఎవరితో లేచిపోయిందో నన్ను అంటున్నాడు. నాకు తెలుసురా రాజుపోడ, ఎవరితో లేచిపోలే ఉన్నది. నెక్స్ట్ టైం లైవ్లో పెట్టి చూపెట్టమంటే ఆమెను కూడా చూపెడతా, ఓకే. లంజ కొడుకులు అంతా పొద్దుగా లేస్తే అవద్దని చెప్తున్నారు, ఓకే. సో ఆ విధంగా ఉన్నది. ఇంకా ఆమె గురించి కొన్ని డీటెయిల్ చెప్దాం, ఓకే. చెప్తా ఒక్క నిమిషం. ఇక ఆమె ఎన్ని వ్యూస్ ఉన్నాయి మీరు చూడండి. 6.2 మిలియన్ అంటే 60 లక్షలు. అదేం చెప్పింది? 1 కోటి ఉన్నదని చెప్పింది అది, ఓకే. ఇంకెవరినో తిడుతున్నది, అందరిని తిడుతున్నది. ఏం పేరు? వసే అడ్డ కొంచెం అంట, అన్ని ముంజ గింజ ఇక అన్ని తిడుతున్నది. ఎవరిని? కరాటే కళ్యాణ్ని. ఆమెది ఒక వీడియో ఉంటుంది చూడండి, కరాటే కళ్యాణ్ది. పొట్టు తిట్టింది దీన్ని, ఓకే. ఎందుకంటే అందరిని తిడుతున్నది అది, వీడు వాడు అని తేడా లేదు, ఓకే. సో ఏం చెప్పింది చూపెడదాం, కొన్ని ఫోటోలు చూపెడదాం. అంతకంటే ముందు కొన్ని మాట్లాడదాం, దాని గురించి మోర్ డీటెయిల్ చెప్దాం. ఏదబ్బా, మళ్ళీ అది భయం లేదంటది. మళ్ళీ అది అన్ని ఇట్లాంటివి పెడుతున్నది. వాళ్ళు మిస్టీరియస్ చచ్చిపోయారు, వీళ్ళు మిస్టీరియస్ చచ్చిపోయారు, ఐఎమ్ స్కేడ్ అని చెప్తుంది, మిస్టీరియస్ అని. అంటే భయపడుతున్నట్టే కదా. మళ్ళీ పక్కన ఎందుకు బెదిరిస్తే? వాళ్ళ చెల్లె కావచ్చు, ఓకే. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డ అనుకుంటా. ఇది పెట్టింది రాజ్పుత్ ఏం పేరు, ఆయన పేరు సుశాంత్ సింగ్ ఏదో డెత్ ఏదో పెట్టింది. వాళ్ళ అక్క చెల్లెలు దాని బిడ్డనే అప్పుడు ఎప్పుడో పాతాయి అనుకుంటా, ఓకే. వాళ్ళ బిడ్డనే MBBS అవుతున్నది. మరి దాని దగ్గరికి ఎందుకు పోతున్నారో ఓడిపోతున్నారు అది.
నావి పెట్టింది ఫోటోలు నంబర్లు పెట్టింది అది. ఓకే, దాని ఫేస్బుక్లో ఎందుకు పెట్టిందో మరి నాకు తెలియదు. ఓకే, నోని ఇదేం రాసింది 6 days బ్యాక్. ఏం రాసింది? నో నీడ్ టు విష్ మీ, మై లైఫ్ ఈస్ హోప్లెస్ అండ్ ఏ సింగిల్ లైఫ్. అది ఒంటరి సింగిల్ లైఫ్ అంట. ఐ విష్ మై డెత్ షుడ్ హ్యాపెన్ ఫర్ ఏ గుడ్ కాజ్. చచ్చిపోవాలి ఉందంట దానికి. ఐ వాంట్ యూ గైస్ హ్యాపీ ఆల్వేస్, గాడ్ బ్లెస్ యూ ఆల్, జై కాళీ, లవ్ యూ ఆల్ అంట. అది దాని ఏషాలు, దాని కథ మనకు ఏదో షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ డిసీజెస్ అనిపిస్తుంది నాకు. ఏదో అవుతుంది దానికి. ఓకే, ఎందుకంటే ఇక ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి కలగాలంటది. ఓకే, అంటే ఏదో షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్, అందుకే అట్లా మాట్లాడుతుంది. అది షీ హాస్ టు డాక్టర్ చూపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి. ఓకే, ఐ థింక్ వాళ్ళ చెల్లి ఉన్నట్టుంది. సో దాని ఏజ్ 45-46 ఉంటుంది. అది అర్థమైందా? ఇంకేం చెప్తున్నది? ఏమేమో అంటున్నది. చూద్దాం ఏం చెప్పే ముందు అవి పోయే ముందు చెప్తా. ఏది అది హైట్ తక్కువ ఉంది కదా. ఈ పంచ్ ప్రభాకర్ గాడు సోను సూద్ని తిడుతున్నాడు. సోను సూద్ చంద్రబాబు నాయుడు మీరు గ్రేట్ సార్ అంటే, నేను కూడా అంటా చంద్రబాబు నాయుడు గ్రేట్ అని. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దట్. ఒక ప్రధాని అయ్యే క్యాండిడేట్ బిల్ క్లింటన్ తీసుకొని వచ్చిండు మన దేశానికి. వాజ్పేయి గారు పెద్ద పెద్ద మహనీయులతో పనిచేసిండు ఆయన అందరితోటి. రాహుల్ గాంధీ, ఎనీ పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ భారతదేశం గర్వించదగ్గ, ప్రపంచం గర్వించదగ్గ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి లీడర్. అట్లాంటి వాళ్ళని పొలిటికల్ ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉండొచ్చు, అంతవరకు కరెక్ట్. కానీ మనం దిగజారి తిట్టాల్సిన అవసరం లేదు. నేను మోడీ గారినైనా, కేసీఆర్ గారినైనా, జగన్ గారినైనా వాళ్ళ పాలసీస్ మీదనే ఎక్కువ శాతం మాట్లాడతాం. అంత దిగజారి తిట్టాను నేను. మీరు చూడండి నా వీడియోలు. అట్లా చంద్రబాబు నాయుడిని ఆయన తిట్టినట్టు మనం తిట్టాం. ఏది జగన్ అయినా, లేకపోతే కేసీఆర్ గారినైనా, మోడీ గారినైనా పాలసీస్ మీద విమర్శిస్తాం ప్రజాస్వామిక పద్ధతిలో. మరి ఆయన ఎందుకు తిడతాడు అట్లా? ఇతని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోలేమా? చంద్రబాబు నాయుడిని అట్లా ఇష్టం ఉన్నట్టు తిడితే ఆలోచించండి టీడీపీ వాళ్ళు. ఓకే, సో ఇక నేను చెప్తలేను, కరాటే కళ్యాణి చెప్తుంది ఈమె గురించి. ఓకే, ఆమె హైట్ 4.5 feet to 5 feet లోపలనే ఉంటుందంట. ఈమె పేరు మల్లెడి విమలారెడ్డి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని ఆర్టిఫిషియలే అంట. గిలికోన్లు అన్ని, ముఖం కూడా అన్ని గిటాక్స్లు ఒక్కటి కూడా ఒరిజినల్ కాదంట. మరి ఆమె ఎందుకు ముసలామె దగ్గరికి ఎందుకు పోతున్నారు అనేది ఆలోచించుకోండి. ఒరిజినల్ అది పోయేటోడు. ఓకే, ఇక ఆయన అన్న అంటది మరి జగన్ని. కానీ నాకు జగన్కి ఈమెకి ఏదో ఇక వేరే ఉన్నాయి. వీళ్ళు ఆడికి అమ్మాయిల పిచ్చి బాగుంటుందంట. కేటీఆర్కి అమ్మాయిల పిచ్చి ఉందంట. కేసీఆర్ బాగా తిట్టిండంట. తిడితే ఈ మధ్య కామె జర ఇది అయిందంట. జగన్ కూడా బాగా అమ్మాయిల పిచ్చి అంట. ఇది అన్న అంటది కానీ బట్ వేరే ముచ్చట్లు వేరే ఉన్నాయి. ఓకే, సో అది పరిస్థితి. ఆ విధంగా అది మెయిన్గా ఏం చేస్తుంది అంటే బ్లాక్మెయిల్ చేస్తుంది యంగ్స్టర్స్ని, పైసలు ఉన్న వాళ్ళని, అభిరామ్ ఇట్లాంటి వాళ్ళని, నాని ఇట్లాంటి వాళ్ళని, ఎవరైనా సరే ఫస్ట్ దాన్ని వచ్చి రెడీ చేస్తుంది. అది వచ్చినాక ఒకసారి అది అయినాక రికార్డ్ చేస్తుంది, వాళ్ళకి తెలియకుండా రికార్డ్ చేసి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుంది, పైసలు వసూలు చేస్తుంది. అది అట్లా మస్తు పైసలు వసూలు చేసిందంట చాలా మంది దగ్గర, అమెరికాలో అయినా సరే, ఇండియాలో అయినా సరే. కాబట్టి ఒకటి పోకండి రా ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి. ఓకే, అర్థమైందా? అది అమెరికాలైనా ఇండియాలో అయినా పోకండి. అమెరికాలో కూడా అది అమెరికాకి వచ్చినాక నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే అది ఎవరెవరితోటి ఎట్లా జరిగింది అంటే పైసలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఈడ తెలుగు అసోసియేషన్స్ ఈడ చెప్పుకునేటోళ్ళు ఓకే ఉంటారు కదా, బయటకు మంచి పెద్ద పెద్ద ఇదని చెప్పి వాళ్ళకు కొంతమంది తాగుడు వీక్నెస్ ఉంటుంది, కొంతమంది అమ్మాయిల వీక్నెస్ ఉంటుంది. అట్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అన్నట్టు. ఓకే, ఆమె కన్వర్టెడ్ క్రిస్టియన్ అంట. ఈ రెడ్డిలు ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారు, మాలవాళ్ళు ఎక్కువ కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకైతే అదే ఆంధ్రప్రదేశ్లో, మరి మిగతా ప్రాంతాలు అంత కన్వర్ట్ అవుతలేరు, ఎందుకో మనకు తెలియదు. ఓకే, సో దాని హస్బెండ్ విజయవాడలో ఉంటాడంట. దానికి బిడ్డనేమో ఎంబీబీఎస్ అవుతున్న చెల్లె దగ్గర ఉంటుందంట. దీని కుటుంబ సభ్యులకి దీనికి కనెక్షన్ లేవంట ఇప్పుడు ప్రస్తుతానికి, ఆమె రోడ్డు మీద బట్టలు ఇప్పేసినాక. ఓకే, ఆ తర్వాత నా మీద కేసు పెట్టాలని కేసు పెడుతుందంట, మహిళల్ని అవమానపరుస్తున్నాం అని. అని చెప్తున్నా పెట్టే. ఓకే, దాని వాస్తవాలే చెప్తున్నా. కేసు పెడితే ఇంకా నయం, నాకు ఈ ఆధారాలని నేను ఇవ్వగలుగుతా కోర్టులో. అదేం కేసు పెడితే దానికి, ఎందుకంటే నేను నిజాలు చెప్తున్నా కదా, ఆధారాలతో మాట్లాడుతున్నా కదా. నువ్వు అమెరికాకు వచ్చినప్పుడు అట్లా చేసినవా లేదా చెప్తే అది క్రైమ్ అవుతుంది కదా, పైసలు తీసుకొని అట్లా చేస్తే ఇండియాలైనా అమెరికాలైనా అదే జైల్లోకి పోతుంది. సో ఇంకా ఈజీ అవుతుంది.
కాబట్టి అది కేసులు పెట్టు. జగన్ అన్నకు చెప్పి పెడతావా, ఏడ పెడతావో పెట్టు కేసు. అమెరికాలో పెడతావా, ఇండియాలో పెడతావో పెట్టు, నీకే కష్టమవుతుంది. ఓకే, ఇంకా దాని మీద అవసరమైతే నేను చట్ట ప్రకారం ఏమైనా తీసుకోవాలంటే తీసుకుంటా. ఇది సో అది పబ్లిసిటీ, చీప్ పబ్లిసిటీ కోసం అట్లా చేస్తుంది. మళ్ళీ ఉల్టా అదే నన్ను అంటదంట. ఓకే, చెప్పినా కదా, జగన్ గురించి కూడా చెప్పిన. సానియా మిర్జా పాపం ఆమెను ఇబ్బంది పెడితే ఆమె ఇల్లీగల్గా ఏదో కంప్లైంట్ చేసిందంట. శ్రియా తోటి ఏదో అది వారం 10 రోజులు ఏదో కథలు జగన్ది. ఓకే, వాడు పెద్ద అమ్మాయిల పిచ్చోడు అంట జగన్. ఈడ కేటీఆర్ గారి పిచ్చోడు ఉన్నాడు, ఈడ జగన్. ఓకే, సో ఇది నువ్వే దాని ఇంట్లో దాన్ని దూరం పెట్టిర్రు, సమాజం దూరం పెట్టింది, అందరికి భయపడి సినిమా ఇండస్ట్రీ దూరం పెట్టింది, అందరికి భయపడి చెన్నై పోయి బతుకుతున్నది. అది చెన్నైలో కూడా దాన్ని ఆయన పేరేంది యాక్ట్ ఆడ కూడా ఇబ్బందులు ఆడ కూడా వాళ్ళు దూరం పెడుతున్నారు. ఆయనతో విషయాలతో కొట్లాడింది ఆడ. ఓకే, ఆడ విషయాలను తిడుతుంది, ఏడికి పోయినా తిడుతూనే ఉంటుంది అది అందరినీ. ఎందుకు తిడుతుందో నాకు తెలియదు. దానికి మెంటల్ ఏదో ఉన్నది, దానికి ఏదో రోగం ఉంది. సో అది పోర్న్ స్టార్ అయితే కరెక్ట్ ఉంటుందేమో దానికి అనిపిస్తుంది నాకు. అది చెప్పేటి అన్ని అట్లే ఉన్నాయి. ఓకే, ఇంకా దానికి కొన్ని కామెంట్స్ చదువుదాం, దెన్ మీ కామెంట్స్ అవుతా. ఓకే, అది ఏం చెప్తుంది, సమంతాని త్రిషాని తిడుతుంది. అది ఏం తిడుతుంది, సమంత త్రిష శరీర భాగాలపై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్, పచ్చిగా ఎలా మాట్లాడిందో చూడండి. సమంతాని శ్రియాని తిట్టే స్థాయిలో ఉందా ఈమె? అంటే అందరిని తిట్టేస్తుంది ఆమె. ఎందుకు ఎవడిచ్చిండు ఆమెకు రైటు? మీరు చెప్పండి మిత్రులారా, ఆమెకు ఓడిచ్చిండు రైటు అందరిని తిట్టమని. నన్ను తిట్టు, లేకపోతే ఒక జగన్ అన్న అంటది, మరి జగన్ తోటి కూడా పని కానిచ్చిందంట నాకున్న సమాచారం. ఓకే, అన్న అంటది మళ్ళా. చూడు ఏం రాసిండు, కరుణానిధి మనవడితో శ్రీరెడ్డి కొత్త లీక్ అంట. కరుణానిధి మనవడిని పట్టుకుంటే కోట్లు వసూలు చేయొచ్చు. ఇది చేస్తుందే ఇది. ఓకే, ఇది చేస్తున్న పనే కది. ఏంది, పెద్ద వాళ్ళని ట్రాప్ చేసుడు. వాళ్ళ యొక్క యంగ్స్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు, ఏది అభిరామ్ కానీ ఇప్పుడు కరుణానిధి మనవడు అంట, ఇట్లాంటి పైసలు ఉన్న వాళ్ళని పడుతున్నది యంగ్స్టర్స్ని. పెద్దవాళ్ళు అంటే పడరు, యంగ్స్టర్స్ పాపం చిన్నపిల్లలు, వాళ్ళు టీనేజ్ ఇంకా ఫుల్ అడల్ట్ కాలే వాళ్ళు. ఓకే, అట్లాంటి వాళ్ళని వాళ్ళకి రికార్డ్ చేస్తుంది. వాళ్ళు ఎట్లా వచ్చేటట్టు ఇదే ఆఫర్ ఇస్తుంది, ఇదే అట్లా ఒలకపోస్తుంది. వాడు ఏదన్నా టెంప్ట్ అయిపోయి ఒకసారి ఏదో అట్లా చూద్దామని అట్లా టెంప్ట్ అయ్యాగానే రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుంది, కోట్లు వసూలు చేస్తుంది. అట్లా పైసలు సంపాదిస్తుంది. ఆమె చెప్తుంది కరాటే కళ్యాణి. అది సినిమా డైరెక్టర్ పిలిచిండంట దీన్ని ఆడిషన్కో దేనికో, పోయి వాడిని ఒళ్ళో కూర్చుండదంట పోయి డైరెక్ట్. ఓకే, ఆ డైరెక్టర్ వచ్చి ఈమెకు చెప్తుండంట కరాటే కళ్యాణికి. ఆమె 40 నిమిషాలు పొట్టు తిట్టింది దీన్ని కరాటే కళ్యాణ్. మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది ఆమె వీడియో. నరేష్, సీనియర్ యాక్టర్ నరేష్ని తిడుతుంది. ఏమని తిడుతుంది, నరేష్గా నీకు దానికి తోడు నరేష్ని తిడుతుంది. అది సీనియర్ యాక్టర్ నరేష్, ఆయనను తిట్టే స్థాయిలో ఉందా ఈమె? అంటే మీరు చూడండి, ఒక క్యారెక్టర్ ఎంత గలీజ్ ఉన్నది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఐ హోప్ ఇట్ విల్ స్టాప్. అంటే షీ విల్ స్టాప్. మళ్ళా నన్ను తిట్టది అని నేను ఆశిస్తున్నా. ఇంకా ఇట్లనే చేస్తే ఇంక చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా. ఇంకా వీడియోలు మాట్లాడు కాదు, ఇక దాన్ని లీగల్గానే యాక్షన్ తీసుకుంటా. ఓకే, చూద్దాం. ఐ హోప్ షీ విల్ స్టాప్ నాన్ సెన్స్. ఇదేమో రాసింది సౌత, ఎందుకు పడుకుంటున్నా అని ఎన్నోసార్లు ఆలోచించా. అదే చెప్తున్నది, ఎందుకు పడుకుంటున్నా అని అదే చెప్పబట్టే. మళ్ళా నువ్వే అని ఆలోచించినా అన్నాక మళ్ళీ నువ్వు విక్టిమ్ రోల్ ఎందుకు ప్లే చేస్తున్నావు? నిన్న ఓడి చేసిండిగా, నువ్వెందుకు వచ్చి టీవీలలో ఇదొక ఉద్యమం చేస్తున్నా అని నువ్వెందుకు? ఉద్యమం ఎక్కడిది? నువ్వే సెల్ఫ్గా నువ్వు పోయినాక ఇక నీకు ఉద్యమం ఎక్కడిది? అంటే మమ్మల్ని ఒళ్ళు బనాయిస్తుంది అది కదా. అందరినీ దీన్నే ఎందుకు చేస్తారు? కామన్ సెన్స్. ఈమె రోజా కదా, రోజా, ఈమె శ్రీరెడ్డి. రోజా నిన్ను ఎవ్వడు కెలకలేదా నాగ బేబీ అంట. రోజా మరి వైసీపీ కదా, అంటే వైసీపీ వాళ్ళని కూడా తిడుతుందా ఈమె? వేరే పార్టీ వాళ్ళని తిట్టింది అంటే అర్థం చేసుకుంటా. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కమ్మోళ్ళు అని అంటున్నారు. ఓకే, అది పక్కకు పెడదాం. మరి రోజా రెడ్డి కదా, రోజా రెడ్డి ఆమె వైసీపీ. ఆమెను ఎందుకు తిడుతుంది? అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు తమ పరా భేదం లేదా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ అంటే వాళ్ళని కూడా వాళ్ళు తిట్టుకుంటారా? నాకు తెలియదు. వింత మనిషి లేదా? ఇది నాగార్జున ఏమంటుంది, నాగార్జునన్
తిడుతుంది. నాగార్జున ఏమంటుంది, అది కరెక్ట్గా ఉంటేనే నాగార్జున అవకాశం ఇస్తారంట. అది కరెక్ట్గా ఉంటే నాగార్జున అవకాశం ఇస్తారంట. అంటే నాగార్జున అంటే దీనికి ఎట్లా తెలుస్తాయి అట్లా నాకు అది కరెక్ట్ ఉండుడేందో నాకు అర్థమే కాలే. అల్ల కరెక్ట్ ఉంటుంది, వంకర ఉంటుందా? ఐ డోంట్ గెట్ ఇట్. అంటే పొద్దుగాలు వేస్తే దాని ఆలోచనలు ఎట్టున్నాయి చూడండి. పాపం నాగార్జునను ఎంత తీసిపారే మాట్లాడుతుంది. మంచి లేదు. అది టాటూలు వేసుకున్నది, అన్ని ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నది, కింద నుంచి పై స్థాయి దాకా అన్ని ఆర్టిఫిషియల్గా పెట్టుకున్నది. నాగార్జునను అది మంచిగా ఉంటేనే ఆఫరిస్తాడంట. ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో. మెగాస్టార్ చిరంజీవిని తిడుతుంది. అది చిరంజీవిని తిట్టే స్థాయిలో ఉంది ఈమె. మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్. కులం గురించి మాట్లాడితే స్టార్ పగల కొడుతుందంట. పగల దే అది ఓకే అర్థమైందా? మెగాస్టార్ చిరంజీవిపై సంచలన కామెంట్స్. కులం గురించి మాట్లాడితే అది నేను అనలేకపోతున్నా. ఓకే జీ పలగొడుతుందా? కొడతా కాదు దే. ఓకే సో ఆడపిల్ల అట్లా మాట్లాడుతుంది ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడ కానీ. చిరంజీవిని అనే స్థాయిలో ఈమె ఉన్నదా? ఎట్లా భరిస్తుంది ఈమెను సమాజం అనేది నాకు అర్థమైతలేదు. తెలుగు రాష్ట్రాలైనా, ఆంధ్రప్రదేశ్ అయినా, ఎవరైనా, అమెరికాలైనా, భారతదేశంలో అయినా ఇట్లాంటి ముంజని ఎట్లా భరిస్తున్నారు నాకు తెలియదు. ఇట్లాంటి వాళ్ళకు జగన్ అన్న సపోర్ట్ చేస్తాడా? ఐ డోంట్ నాకు తెలియదు. ఈమె ఒక ఆమె మాధవిలత, ఈమె కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్, ఈమె కూడా సపోర్ట్ చేస్తుంది వైసీపీకి అనుకుంటా. ఓకే ఈమె అందరిని వీళ్ళనే ఎందుకు చేస్తారో ఏమో. ఈ అనసూయని తిడుతున్నది. ఏమని తిడుతున్నది అనసూయని? శ్రీరెడ్డి నువ్వు నా గురించి మాట్లాడితే నీకు మామూలుగా అనసూయ తిడుతున్నది. ఎందుకంటే అనసూయని కూడా తిట్టింది. నిత్యామీనన్ అందరి సినిమా ఇండస్ట్రీలో అందరినీ తిడుతున్నది. శ్రీరెడ్డి చెప్పేవి అన్ని అబద్ధాలే, అసలు విషయం నాకు తెలుసు. కౌంటర్ వేసిన నిత్యామీనన్ తిడతావు, అనసూయని తిడతావు. ఎవరినన్నా వదులుతుందా? ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే, చిన్న స్థాయి అయినా, పెద్ద స్థాయి అయినా, ఎవరినైనా వదులుతుందా ఈమె? అంటే సంథింగ్ మెంటల్ ఏదో ఉన్నట్టే కదా, ఏదో లూజ్ ఉన్నట్టే కదా. కే విశ్వనాథన్ కూడా తిట్టింది. ఆయన పేరేంది? డైరెక్టర్ని తిట్టింది. ఆయన పేరేందో ఉంది. ఆయన చూస్తేనే జాలి అనిపిస్తుంది. ఈయన శేఖర్ కమ్ముల, ఆయన చూస్తేనే తింటాడా ఆయన బక్కగున్నాడు, అసలు రోజు ఏమైనా అన్నం తింటాడా లేదా అనిపిస్తుంది ఆయన చూస్తే. ఆయన ఎందుకు తిట్టిందో నాకు తెలియదు, శేఖర్ కమ్ములను ఎందుకు తిట్టిందో నాకు తెలియదు. ఓకే నా జోలికి వస్తే పంబ పగులుద్ది అంట. చిరంజీవిని తిడుతుంది. అది చిరంజీవి పంబ వలగొడుతుందంట. మరి పంబ వలగొట్టేదాన్ని చెన్నై ఎందుకు పోయినది పిచ్చిదాన్న? ఏది కరాటే కళ్యాణ్ ఏమంటుంది, రాయే చెన్నై ఎందుకు పోయినవే, నాకు ఏదో చేస్తా అన్నావు కదా, నన్ను పలగొడతాను కదా, పలగొట్టి రాయే హైదరాబాద్ అంటే వస్తలేదు, చెన్నై పోయి దాక్కుంది. మళ్ళీ చిరంజీవిని పంబ పలగొడుతుందంట. నన్ను అమెరికాలో ఉండి చంపేస్తుందంట. ఇండియాలో ఉన్న వాళ్ళు నిన్ను రమ్మంటారు కదనే, కరాటే కళ్యాణి రమ్మంటుంది, చిరంజీవి పంబ వలగొడతా అన్నావు. ఓకే రా మరి హైదరాబాద్కి రా, లేకపోతే అమరావతికి రా, లేకపోతే అమెరికాలో వచ్చి నన్ను అమెరికాలో ఏం చేస్తావో చెయ్యి. ఎందుకు నోరు వారేసుకుంటుందో నాకు తెలియదు. అది ఇదేమో రోజా అని తిడుతుంది. రోజా నిన్ను ఎవరు గెలకలేదా అంట. ఎందుకు గెలుపుతారో నాకు తెలియదు. ఎందుకు గెలుపుతారు? నువ్వు అవకాశం ఇస్తేనే గెలుపుతారు, లేకపోతే ఎందుకు గెలుపుతారు? ఏరా నాని అనేసింది అదిపే లేదా? నాని ఏరా అంటదంట నానిని. ఏందో అది పిచ్చిలేసింది దానికి. మీరిప్పుడు చూడని ఈమె వాళ్ళ కుటుంబ సభ్యులు, అదే శ్రీరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు. రోజాపై శ్రీరెడ్డి దారుణమైన పోస్టు, అతనితో లింక్ ఉందంటూ. రోజాకి ఎవరితో లింక్ ఉంది అని శ్రీరెడ్డి చెప్తున్నది. దానికే తెలియాలని. రకుల్ నిన్ను గుడ్డలు కూడా తీసుకొడుతుందంట. రకుల్ ప్రీత్ సింగ్ గుడ్డలు తీసుకొడుతుందంట ఈమె. రకుల్ ప్రీత్ సింగ్ కొడుతుందంట ఈమె. మరి ఎందుకు కొడతలేదో అనుడెందుకు? కొట్టేస్తే అయిపోయాయి కదా. కొట్టేస్తే రకుల్ ఏం చేయాలని చేస్తుంది కదా. శ్రీరెడ్డి ఇలాగే చెన్నైలో చేస్తే ఉప్పు కారం వేస్తారు. ఈ మరో సీనియర్ యాక్టర్ ఉన్నట్టుంది. శ్రీరెడ్డిని తిడుతున్నది. అట్లా బట్టలు ఇప్పితే ఆన్నే ఉప్పు కారం వేస్తారంటే చంపేస్తారని చెప్తున్నది. అట్లా హైదరాబాద్లో చేసినట్టు చెన్నైలో చేస్తే ఎవరో సీనియర్ యాక్టర్ ఉంది. ఈమె హేమ ఏమంటుంది, ఇప్పుకుంటే వేషాలు ఇస్తారా? హేమ అదే యాక్ట్రెస్. సో దీన్ని తిట్టనోళ్ళు లేరు. ఈమె ఎవరో అడ్వకేటో ఎవరో ఉన్నారు, సీనియర్ ఆమె ఉంది. ఏమంటుంది ఇలాగైతే శ్రీరెడ్డికి 2 ఏళ్ల జైలు.
నాకు తెలిసి ఈమె మెంటల్ హాస్పిటల్ కన్నా పోవాలి, జైలు కన్నా పోవాలి, రెండిట్లో ఏదో ఒకటి. లేకపోతే దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ బిహేవియర్. ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడము, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు, ఎవరిని అనాలి, కింది స్థాయి పై స్థాయి, మంచోళ్ళు చెడ్డోళ్ళు, అంటే ఐ థింక్ షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ డిసీజ్ ఆర్ షీ హ్యాస్ టు బి ఇన్ ద ఫ్రీజర్. రెండిట్లో మెంటల్ హాస్పిటల్ అని ఉండాలి, జైల్లో అని ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సభ్య సమాజంలో ఉండడానికి 1% అర్హత లేదు ఆమెకి. రాసింది సౌదం. ఇక స్క్రీన్ షాట్స్ కాదు వీడియోలే రిలీజ్ చేస్తుందంట. అనుడేందుకే, చేస్తే అయిపోయాయి కదా. ఇప్పుడు అనుడేందుకు, చేసేస్తే అయిపోయింది కదా, ఈ లొల్లు ఎక్కడిది? యాజ్ సింపుల్ యాజ్ దట్. యాంకర్ శ్రీరెడ్డి చెప్పిన నగ్న సత్యాలంట. ఏం నగ్న సత్యం అంటే, ఈ మొన్న దగ్గర నగ్నత్వమే ఉంటుంది, ఏడ చూసినా నగ్న మాటలు, నగ్న న్యూడిటీ ఉంటుంది అన్నట్టు ఆమె చెప్పేది. రెడ్ లైట్ ఏరియా కావాలి అంటున్న శ్రీరెడ్డి. ఎవరన్నా అంటారా అట్లా? రెడ్ లైట్ ఏరియా కావాలి అంటున్న శ్రీరెడ్డి. రెడ్ లైట్ ఏరియా కావాలంట. ఆమె పొద్దుగాలు వేస్తే ఏం చెప్తుంది? ప్రాస్టిట్యూట్స్ని ఏమనకండి, ఓకే, ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయమని అడుగుతుంది. ఇది ఏ సభ్య సమాజం, అమెరికాలైనా ఇండియాలైనా ఏ దేశంలో కూడా నాకు తెలిసి లీగలైజ్ చేయలేదు. దానికి సవాలక్షణ కారణం మానవ సంబంధాలు చెడిపోతాయి. ఆడవాళ్ళని ఆట వస్తుగా చూసే కల్చర్ మోపవుతుంది. ఈక్వల్ పే, ఈక్వాలిటీ రాదు సమాజంలో. అదేవిధంగా ఆడవాళ్ళని ఆ దృష్టితో చూస్తే ఏ పిల్ల రోడ్డు మీద పోయినా అదే దృష్టితో చూస్తారు. చూసినప్పుడు రేపులు అవుతాయి. ఓకే, మనం కాబట్టి ఫోన్ బంద్ చేయాలి, ఈ యొక్క సినిమాల్లో కూడా అట్లా ఎట్లా పడితే అట్లా చూపెట్టకూడదు అని మహిళలు ఏది ఉద్యమం చేస్తున్నారు. సంసారాలు ఉండయి, కుటుంబాలు ఉండయి. ఆడవాళ్ళని ఇట్లా శరీరాలను అమ్మే కార్యక్రమాలు లీగలైజ్ చేస్తే, ఓకే, ఒక సభ్య సమాజంలో మానవ సంబంధాలు ఉండవు, భార్యాభర్తల అనుబంధాలు ఉండవు, నాశనం అయిపోతాయి. కుటుంబ వ్యవస్థ ఉండదు, నాశనం అయిపోతుంది. ఆడదాన్ని ఈ ఆట వస్తువుగానే చూస్తారు. ఈక్వాలిటీ ఉండదు, ఈక్వల్ పే ఉండదు. విమెన్ కెన్ వాట్ ఏ మ్యాన్ కెన్ డూ, ఉమెన్ కెన్ ఆల్సో డూ చేస్తున్నారు కూడా. ఓకే, మగోడు ఏమేం చేస్తాడో ఒక పిల్లలు అనే కార్యక్రమం తప్ప మిగతా అన్ని పనులు మగోడు ఏం చేస్తున్నాడో ఆడవాళ్ళు చేస్తున్నారు. డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సివిల్ ఇంజనీర్ కావచ్చు, పైలట్ కావచ్చు, ఆర్మీలో కావచ్చు, ఎవ్రీథింగ్ వాట్ ఏ మ్యాన్ కెన్ డూ ఉమెన్ ఆల్సో డూయింగ్. న్యాయవాది కావచ్చు, సామాజిక కార్యకర్త కావచ్చు, ఒక్క పిల్లలు అనే కార్యక్రమం తప్ప. కాబట్టి ఇద్దరికి బ్రెయిన్ పెట్టిండు, అన్ని పెట్టిండు. కాబట్టి చెఫ్ అవుతున్నారు. ఎవ్రీథింగ్ మగోడు చేసే పని ఆడవాళ్ళు చేస్తున్నారు, ఆడవాళ్ళు చేసే పని మగోళ్ళు చేస్తున్నారు, ఒక్క ఆ కార్యక్రమం తప్ప. కాబట్టి నువ్వు ఆడవాళ్ళను ఆట వస్తువు లెక్క అమ్ముకునే వస్తువు లెక్క చూసినాక ఈక్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? యాజ్ సింపుల్ యాజ్ దట్. మేము ఏమంటున్నాం, మగ ఆడ నచ్చితే ఏమన్నా చేసుకోర్రి, వ్యాపారం చేయకుర్రి, అమ్ముకోకుర్రి. యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. మన వెనకట కూడా ఎక్కడ బొమ్మలు ఏ చిత్రం గీసినా కేవలం ఆడోళ్ళకే బట్టలు లేకుండా వేయలేవు, మగవానికి కూడా బట్టలు లేవు. ఆడంకు ఈవికి ఇద్దరికి బట్టలు లేవు. ఏ గుడి కన్నా వాడిని ఓన్లీ ఆడోళ్ళకే బట్టలు లేకుండా వేయలే వాళ్ళు, మగవానికి కూడా బట్టలు లేవు. ఎందుకంటే అదొక సింబాలిక్గా అట్లా చూపెట్టిండ్రు, పిల్లలు కనాలని చెప్పి అట్లా చిత్రీకరించిండ్రు. సమాజానికి రాజులు చెప్పడం జరిగింది, పిల్లలు కనండ్రా అని చెప్పిండ్రు. అప్పుడు పిల్లలు కావాలి కాబట్టి అదొక సృష్టి కార్యానికి గుర్తు చేసిర్రు. ఇవాళ అది ఎందుకు భూత అంటారో నాకు తెలియదు, నీ శరీరంలో భాగం ఎట్లా భూత అవుతుందో నాకు తెలియదు. దేవుడు ఏ ఒక్క భాగాన్ని సపరేట్గా సృష్టించలేదు. అంతా ఏదైనా ఒక మొత్తం ఎవ్రీథింగ్ సేమ్. చెయ్యి ఎట్లనో కాలు ఎట్లనో మిగతా భాగాలు కూడా అట్లనే. దాని ఒక అవసరం కోసం క్రియేట్ చేయబడ్డాయి. ఏ పార్ట్ అయినా దాన్ని సపరేట్గా ఏనా ట్రీట్ చేయలేదు మన పూర్వీకులు. ఇవాళ దాన్ని ఏదో అమ్ముకునే వస్తువులు లెక్క ట్రీట్ చేయడం నాకు అర్థమే కాదు. కానీ జ్వరం వస్తే ఒక భాగంకి వస్తుందా? తల నుంచి కాలు బొట్టన వేల దాకా వస్తుందా? పిల్లగాడు పుడితే పిల్లగాడ పుడితే ఒక భాగమే సపరేట్గా వస్తుందా? సపరేట్గా ట్రీట్ చేస్తుందా నేచర్? ఏమన్నా పిచ్చినా కొడుకులు అది ఒక తప్పు చూపెడుతున్నారు. అట్లా మన పూర్వీకులు అట్లా చేయలేదండి. ఈ కొద్ది మంది బద్ధకస్తులు ఏది కష్టపడకుండా పైసలు రావాలనుకుంటున్నారు, ఇట్లా ఒళ్ళు అమ్ముకుంటున్నారు అంతే. నిజంగా కష్టపడాలని నేచర్ ఉన్న వాళ్ళు కష్టపడుతున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, లేకపోతే అసిస్టెంట్ పని చేసుకుంటూ ఏదో ఒక లేబర్ పని అయినా చేసుకుంటున్నారు, బ్రెయిన్తో పని అయినా చేసుకుంటున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్.
వాళ్ళు అమ్ముకుంటలేరు. వాళ్ళు అమ్ముకుంటే అట్లాంటి వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. ఇక వాళ్ళకి ఏ దారి లేని వాళ్ళే అమ్ముకుంటారు. ఇక వాళ్ళకి బతకడానికి భూమి మీద ఏ దారి లేని లేబర్ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే చేసేవాళ్ళు. అట్లా రెడ్ లైట్ ఏరియాలో కానీ, మెహిందీ కానీ, ఇట్లా వెనకట కానీ ఏ మంచి స్త్రీలు ఎవ్వరు కూడా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని అమ్ముకోదు. కాబట్టి తెలుస్తుంది నీవు ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చినది నాకు అర్థమవుతున్నది, క్లియర్గా అర్థమవుతుంది. అమ్ముకోకండి, వ్యాపారం చేయకండి, వ్యాపారం చేయకండి. తప్పదు తప్పును తప్ప అంటారు. ఇంకా లీగలైజ్ చేస్తారంట. చేసేదే గలీజ్ పని, అది చేసేదే మాకు చూడడానికి ఇబ్బంది ఉన్నది, మాకు వినడానికి ఇబ్బంది ఉంది. అట్లాంటి ఇంకా లీగలైజ్ చేయమంటే అర్థమైంది. అది ఎమోషన్తో చేసే పని, ఒక మనసు కలిస్తే చేసే పని. ఎలాంటి ఎమోషన్ లేకుండా ఎట్లా చేస్తారో నాకు తెలియదు. ఒక మనిషితో ఎమోషనల్ కనెక్షన్ కానప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్తో ఎట్లా చేస్తావు? దాంట్లో ఏం సుఖం వస్తుంది నీకు? ఆ పోయేటోన్ ఆ టీనేజ్లో ఆ యువకులకి ఆ బిలో 25-30 ఏజ్ ఉన్నకి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి అట్లా చేస్తారు. ఒక దాన్ని తెలిసిన వాళ్ళు కూడా అట్లనే చేస్తే ఏమర్థం? వాళ్ళకి అంటే అది ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఆ కార్యక్రమం తెలియని వాళ్ళు అన్నట్టు. వీళ్ళంతా పైకి బడా బాబులు అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళకి దేన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియని వాళ్ళు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈమెనేమో లీగలైజ్ చేయమంటది. అది మీరే ఆలోచించండి. మానవ సంబంధాలు తెగిపోతాయి, భార్యాభర్తల రిలేషన్స్ పోతాయి. బయట అలవాటు అయినాక ఇంట్లో ఎక్కడిది అది ఉండదు, అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్తుంది సెక్స్ టాయ్ గురించి మాట్లాడిన. ఇక ఆమె గదే పొద్దుగాలేస్తే గదే. సమంతాని చూస్తారు కానీ నావి చూడరా అంట. సమంత అవి చూస్తారంట, నావి. సమంత మంచిగా యాక్టింగ్ చేస్తుందని చూసే రేపు పిచ్చిదానా. దానికి అర్థమవుతలేదు. పిచ్చిదింది అది, పిచ్చిది. బన్నీని ఎందుకు తిట్టింది? అది బన్నీకి కౌంటర్ ఇచ్చిన శ్రీరెడ్డి. బన్నీని ఎందుకు తిట్టింది? బన్నీ అంటే అదే అల్లు అరవింద్. ఆయన దీని పేరు ఎందుకు వస్తాడు? ఇది సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్. ఇట్లా వాళ్ళని పటాయిస్తుంది. ఎందుకని? సురేష్ బాబు దగ్గర ఎక్కువ పైసలు గుంజవచ్చు కదా, ఆయన పైసలు బాగున్నాయి కదా ఆయన దగ్గర. ఇట్లా ఇప్పుడు కరుణానిధి మన్మడు అనేది ఉంది కదా, ఏదో అట్లా ట్రాప్ చేస్తున్నది. ప్లీజ్ దీన్ని దరిదాపులో కూడా ఓడి పోకండి. ఓకే, ఏ డైరెక్టర్ పోకండి, ఏ యువకుడు పోకండి, ఎవ్వడు పోకండి. దానికి ఎన్ని రోగాలు ఉన్నాయో మీకు వస్తాయి. ఓకే, అది మంచిది లేదు. వెరీ యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తేనే చెప్పొచ్చు, వెరీ యంగ్స్టర్స్ ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. దే గాట్ షీఈస్ ట్రాపింగ్. అది చూడు, మూడో ఏళ్ళు పెట్టింది అది. దాని ఎట్లున్నదిరా అది నాకు అర్థం కాదు. ఎట్లా పాడైంది అది? దాని టాటూలు అది ఎట్లా పాడైంది అది? ఎట్లా పోతున్నారు దాని దగ్గరికి? కరువుల వాంతిలో వచ్చిన కరువులో వచ్చిందారా మీకు? ఆమె ఎట్లుందిరా అది? దాన్ని చూస్తే ఎట్లా పోబుద్ది అవుతుంది దాని దగ్గరికి. చూడండి, మీరే చూడండి. నేను అబద్ధం ఆడితే మీరే చూడండి. 1% అన్న ఒక ఏమైనా ఉందా దానికి? దాని ముఖం కానీ, దాని యొక్క టాటూలు కానీ, అది ఒక్క 1% అన్న ఒక డిగ్నిఫైడ్ ఉందా? ఎట్లా పోతున్నారు దాని దగ్గరికి? అంటే కరువు లేబర్ వాళ్ళే పోతారు. ఇక ఈ విశాల్ని తిడుతున్నది. విశాల్ని ఎందుకు తిడుతుందో ఇది? ఏం తిడుతుంది? శ్రీరెడ్డితో ఆ విషయంలో జాగ్రత్త. విశాల్ ఎందుకు తిడుతుంది? అందరిని తిడుతుంది. అది తమిళ్, తెలుగు, పాలిటీ ఎవరినైనా తిడుతుందా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నట్టున్నారు. వాళ్ళ అమ్మ అనుకుంటా. పాపం ఆమె కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ అమ్మ. వేశ్యలు దేవతలు, వాళ్ళు లేకపోతే మీ భార్యలను డాష్ డాష్ డాష్. వేశ్యలు అంటే దేవతలు అంట. నాకు తెలియదు, మీరే చెప్పాలి. అది వేశ్య కాబట్టి దాని దేవత లెక్క కరెక్టే. మరి మనం అదే అంటున్నాం కదా, శృంగార దేవత అంటున్నాం దాన్ని. కరెక్టే కదా. అమ్మాయిల్లో హస్తప్రయోగం ఎన్ని రకాలంట? అమ్మాయిల్లో హస్తప్రయోగం ఎన్ని రకాలు? సెక్స్ టాయ్స్ మాట్లాడుతుంది, నగ్నం అంటుంది, వేశ్యలు అంటుంది. అమ్మాయిల్లో హస్తప్రయోగం ఎన్ని రకాలంట? అంటే ఈమె ఒక పోర్న్ స్టార్ కావాలి. ఆమె ఒక రెగ్యులర్ సినిమాలు కాదు. ఆమె మలయాళం సినిమాల్లో యాక్టింగ్ చేయాలి, లేదంటే అమెరికాలో ఇంకా వేరే దేశాలను అక్కడ పోర్న్ స్టార్ కావాలి ఆమె. మన తెలుగు సమాజంలో పనికిరాదు ఈమె. ఏ తల్లి చూడకూడదు చూసా. శ్రీరెడ్డి గురించి ఆమె తల్లి బయట పెట్టిన నిజాలు. ఆమె తల్లి బాధపడుతుంది, వాళ్ళ అమ్మ. సో వాళ్ళ అమ్మని కంటి తడి పెట్టించింది ఈమె. ఇక అది తల్లి నువ్వు ఏడిపించినావు అంటే ఇక నువ్వు ఏం మనిషివో నాకు తెలియదు కదా.
అంటే షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ డిసీజెస్, అంటే మెంటల్గా ఏదో సమ్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి. షీ హ్యాస్ టు హాస్పిటల్లో ఇమ్మీడియట్గా జాయిన్ చేయాలి మేము కదా మిత్రులారా. సో ఇది పరిస్థితి. ఇక దీని గురించి ఎంత చెప్పినా చెత్తనే ఉంది. ఐ హోప్ ఐ విల్ స్టాప్ దిస్. ఇది నా లాస్ట్ది. ఐ హోప్ షీ విల్ స్టాప్. నన్ను ఇంకా నా మీద మాట్లాడదు అని నేను ఆశిస్తున్నా. అదే ఇంతకుముందు చూపెట్టిన వీడియో పెట్టింది, అదే విధంగా మాట్లాడిందంట. ఆ విధంగా మళ్ళీ ఇంకోసారి ఏదో లైవ్ పెట్టిందంట, పెట్టి నా మీద ఏదో కేసులు గీసులు అని మాట్లాడిందంట. మనకి ఎందుకు డిలీట్ చేసిందో తెలియదు. సో ఐ హోప్ షీ విల్ స్టాప్. ఒకవేళ స్టాప్ చేయకపోతే నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా. మీ కామెంట్స్ చదవడం తెలియదు బిడ్డ. ఓకే. బత్తాయి ముచ్చట్లు. తెలంగాణ అండ్ రాయలసీమ ఉన్న సమస్త 11th century ఎగ్జాంపుల్ గద్వాల్ సంస్థానం బిలాంగ్ టు పాకనాటి రెడ్డి. అర్థం కాలేదు బ్రదర్. బత్తాయి ముచ్చట్లు అనేది పెట్టారు, నాకు అర్థం కాలే. మీరు వేరే వాళ్ళకి సమాధానం చెప్తారు. ప్రిన్స్ మహేష్ ఏమంటున్నాడు? సరే బ్రదర్, దాని వేరే మతంలో ఉండి హిందూ మతంలోని కాస్ట్ని ఎలా, నాకు అర్థం కాలేదు బ్రదర్. ప్రిన్స్ మహేష్ నాకు అర్థం కాలేదు. రెడ్డి ఏం చెప్తున్నాడు? రెడ్డి, వెలమ, కాకతీయ థింగ్స్ ఆల్ ఆర్ బత్తాయి ముచ్చట్లు అంట. ఏదో వేరే టాపిక్. నారాయణ రెడ్డి అనేది రట్టాడి కరెక్ట్. ఎలా పేరు మార్చుకొని వచ్చింది రెడ్డి కరెక్టే. అది నేను విన్నా పేరు. బత్తాయి ముచ్చట్లు ఎవరు మీ పేరు ఏందో, యాక్చువల్ పేరు ఏందో కానీ కరెక్టే మీరు అన్నది. రట్టాడి కరెక్ట్. రెడ్డి, వెలమ వీళ్ళు అంతా రాష్ట్ర కూటులు కరెక్ట్. కరెక్ట్. బత్తాయి ముచ్చట్లు కరెక్ట్. ట్రైబ్ అలాంగ్ విత్ కాకతీయ రైట్. ఐ యాక్సెప్ట్ ఇన్ ఆంధ్ర ఫ్యూ కన్వర్టెడ్ కాస్ట్ యూజింగ్ సచ్ టైటిల్స్. ఎక్కువ మంది కన్వర్టెడ్ క్రిస్టియన్సే జగన్ గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. రెడ్డి అండ్ మాలా సామాజిక వర్గం. ఎందుకంటే పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు. ఇంకా విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి కావచ్చు, చర్చిల నుంచి. మొత్తం వాళ్ళే గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ కీ పొజిషన్స్ అన్ని ఎక్కువ రెడ్డిలకు ఇచ్చారు, లేదంటే ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఇచ్చారు. అదే కన్వర్టెడ్ క్రిస్టియన్లకు ఇచ్చారు. వాళ్ళు ఒక్కరే గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారు. టైటిల్ అని నువ్వే చెప్తున్నావు. ఓకే, మీనింగ్ఫుల్ అనేది అవుతాం. రెడ్డి చదివిన బ్రదర్. రెడ్డి గురించి అదే ముచ్చడం మీరు ఏదో డిస్కషన్ చేస్తున్నారు. ఇది ఇంకే వేరే చూద్దాం. నీది కమ్మ. ఈ లొల్లి కాస్ట్. ఏ కాస్ట్ అయినా సరే నేనేమంటున్నా, అందరం మంచి అన్నదమ్ములు లెక్క ఉందాం. ఓకే, ఎవ్వరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరం ఈక్వలే. రెడ్డి ఏ కులమైనా సరే, కులమైన మతమైన అందరం సమానమే. ఎవరు? మహమ్మద్ సందాని. మల్లెడి విమలారెడ్డి ఒక సైకో, సాడిస్ట్, పెద్ద మెంటల్. వైసీపీ వాళ్ళు పట్టించుకొని దానికి పిచ్చి ఆసుపత్రిలో తీసుకుని వెళ్ళి కరెంట్ షాకులు ఇస్తే కొంతలో కొంత అయినా బూతులు కరెక్ట్ బ్రదర్. సందాని బ్రదర్ కరెక్ట్, మీరు కరెక్ట్ చెప్పారు. బూతులు అది బెదిరించడము, దానికి షీఈస్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ ఏదో ప్రాబ్లం ఉంది, దానికి ఏదో మెంటల్ సమస్య ఉంది. ఓకే, వదిలేద్దాం ఇక దాన్ని. ఇదే లాస్ట్ ఇక దాని గురించి ఇక మళ్ళీ నేను మాట్లాడా. అదేమన్నా ఊరుకోండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం అండ్ నా టైము మీ టైం వేస్ట్ చేయాలి. ఓకే, ఇప్పటికే చాలా చేసిన. అంటే ఇప్పుడు అది మంచి మనిషి అయితే, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు సామెత ఉంది. మంచి గొడ్డ అయితే అది ఒక దెబ్బ కొడితే సరిదిద్దుకుంటుంది. ఏనుగైనా సరే అది మావటి ఒక గట్టిగా అరిస్తే అది సరిదిద్దుకుంటుంది. మనం ఇంత విడమర్చి చెప్పినాక కూడా ఆమె ఇంకా అట్లనే మాట్లాడితే షీ ఈజ్ హ్యావింగ్ సమ్ మెంటల్ ఇష్యూస్. ఓకే, కాబట్టి మనము సోషల్ బాయ్కాట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ విల్ బి మై ఇది లాస్ట్ ఇక దానికోసం ఇంతకంటే ఎక్కువ నేను టైం కేటాయించాను. మీ టైం కూడా నేను వేస్ట్ చేయను. నేను అనుకున్నా అది కొంచెం సర్దిద్దుకుంటుందేమో, మనం ముచ్చడి చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే దాని ప్రవర్తన మార్చుకుంటుందేమో అనుకున్నాం. కానీ మెంటల్ది ఎట్లా మార్చుకుంటుంది? రెగ్యులర్ మనుషులు అయితే మార్చుకుంటారు, మెంటల్ది ఎట్లా మార్చుకుంటుంది? సో నాకు అర్థం కాదు ఏంటంటే, దాంతో మీరు ఈ యూట్యూబ్లో ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు? మీకు తెలియలేదు. అది ఏమన్నా పెట్టుకొని ఫేస్బుక్లో కానీ దాని ఎందుకు మీరు యూట్యూబ్లలో పెట్టుకుంటారు? దాని దగ్గరికి ఎందుకు పోతున్నారు? అది మెంటల్ది ఉంది, మీకు అర్థమవుతలేదు. మళ్ళా అంటుంటే నేను పోని బత్తాయి ముచ్చట్లు పోని రెడ్డి అది ఇడిచిపెట్టిగా. వెంకీ
మీలాగా మంచి మాటలు ఎవరికి నచ్చవు సార్, బూతులు మాట్లాడు. బూతులు వద్దు బ్రదర్, వద్దు. మనము మన యొక్క ఎనర్జీని, మన యొక్క శక్తియుక్తులను మంచిగా వాడదాం. ఓకే, లేకపోతే మనకి వాళ్ళకి తేడా అయింది. మనము అంటే వాళ్ళని కౌంటర్ ఇచ్చే కాడికి ఇస్తున్నాం, అంతవరకు కరెక్టే. కానీ మనకి వాళ్ళకి వాళ్ళని వద్దు అని మనం కూడా అట్లనే చేస్తే మనకి వాళ్ళకి ఏం తేడా ఉంది కదా. మనము నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి, సమాజానికి మనం ఒక రోల్ మోడల్ ఉండాలి. కానీ మనము అట్లా వాళ్ళ లెక్క దిగజారద్దు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? సదానందగుంట వెంకట్రావు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ బ్రదర్. మీరిద్దరు ఎందుకు కొట్లాడుతారా బత్తాజీ ముచ్చట్లు? ఇంకోరు ఆయన మీకెందుకు కొట్లాడినాయి నాకు అర్థం కాదు. మిమ్మల్ని ఏమంటున్నాయి? వీళ్ళిద్దరు బాగా ఏదో అనుకుంటారు. ఇద్దరు బత్తాయి ముచ్చట్లు అంటాం. కానీ ప్రిన్స్ మహేష్ అందరు సమానమే, అన్ని కులాలు సమానమే. కొట్టుకోకండి. ఓకే, అందరు గ్రేటే. అన్ని కులాలలో మంచి చెడు ఉంటారు. మనం చెడ్డోళ్ళని తిడుతున్నాం, ఏ కులాన్ని మనం విమర్శిస్తలేం, ఏ కులాన్ని చిన్నగా చేసి మాట్లాడతలేం. ఓకే, అందరు గ్రేట్ అని చెప్తున్నా, అన్ని గ్రేటు. కొట్టుకోకండి. అది పెట్టిన వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టారు, కొట్టుకోమని పెట్టలే. యువర్ ఆర్టికులేషన్ అండ్ సబ్జెక్ట్ అండ్ కాంటెంట్ ఇన్ ఇట్ ఆర్ ఎక్సలెంట్. ఎవరు? రమేష్ మేలినాటి. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, నేను ఇక దాని గురించి ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నేను ఇంతకంటే ఎక్కువ దానికి ఎక్కువ టైం ఇచ్చేసిన. రమేష్ మేలినాడు. యూ స్పీక్ ద ట్రూత్ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరు? ఈ యాదగిరి యాదవ్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్. సో ఎవరు? ప్రిన్స్ మహేష్. ఎవరు? మీరిద్దరు ఆపునరా? ప్రిన్స్ అబ్దుల్లా. నేను ఎవరిని తిడుతున్నా అంటున్నావా? ఆనంద్ బాబు బోడా. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. నువ్వే చెప్పాలి. ఎవరు? ఆయన పేరు చెప్తున్నాను. ఎవరిని తిడుతున్నా? సంత్ బాబు టీడీ. ఖచ్చితంగా బ్రదర్, అలాంటి ముండలను వదలకూడదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, అంటే అదొక సైకలాజికల్ పేషెంట్. ప్రిన్స్ మహేష్ కరెక్ట్ బ్రదర్. అబ్దుల్లా నువ్వే చెప్పాలి. అమన బ్రోల్ నీకు ఏమర్థమైందో ఇక నువ్వే చెప్పాలి. అబ్దుల్లా. ఓకే, సో అది మిత్రులారా. ఎవరు? వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు కులం గురించి. ఎం చంద్రబాబు నాయుడు. శుభోదయం అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్, శుభోదయం. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్. ఓకే, ఓకే, మనం పబ్లిక్ ఇష్యూసే మాట్లాడదాం. టేక్ కేర్, బాయ్.